లైవ్ అనేది ఆలస్యంగా ప్రారంభించాం. అంతేకాదు ఈ రోజుకు బైబిల్ వరల్డ్ ఛానల్లో లైవ్ రాదు కనుక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మోటివ్ మీడియా అనేటువంటి ఛానల్లో మాత్రమే లైవ్ వస్తుంది. మరి ఈ విషయాన్ని మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు మీరు వెంటనే తెలియచేయండి. వాళ్ళందరికీ కూడా ఇది లింకును మీరు షేర్ చేసి వారు సైతం వాక్యం వినటానికి మీరంతా కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఇక ఆలస్యం చేయకుండా మరి మన పాఠం ఐగుప్తు నుంచి కనానుకు ఇశ్రాయేలీల ప్రయాణము అనే ఈ అంశంలో 5వ భాగాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇప్పటి వరకు 4 భాగాలు పూర్తి చేసుకున్నాం. గత 4వ భాగంలో ఇశ్రాయేలీల విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతం, అలానే ఐగుప్తుల విషయంలో దేవుడిచ్చినటువంటి తీర్పు, ఇప్పటికీ 2 తీర్పులు వారిపై దేవుడు అమలు చేయటం మనం మాట్లాడుకున్నదే. ప్రియులారా, తప్పు చేసింది ఫరోనా, ఓకే. అటువంటప్పుడు తప్పు చేసినటువంటి ఫరోను శిక్షించటం న్యాయం, కానీ ఫరోతో పాటు ఐగుప్తు ప్రజలను దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అనే ఒక ప్రశ్న మీలో ఎవరికైనా కలిగినా, అంతేకాదు బైబిల్ను తప్పు పట్టేవారు, బైబిల్పై బురద చల్లేవారు ఈ సందర్భాలను కూడా ఎత్తి చూపుతారు కూడా. కనుక మన బైబిల్లో వ్రాయబడిన అనేకమైన సందర్భాలను కూలంకుషంగా, చాలా వివరణాత్మకంగా మాట్లాడుకునే ప్రయత్నమే ఈ ప్రతిరోజు లైవ్ ద్వారా మనం చేస్తున్నది. ప్రియులారా, ఇక్కడ ఫరోనే కాదు తప్పు చేసింది, దేవుడు మరి అంత అమాయకుడా, అన్యాయస్తుడా? అంతగా దేవుడు దయ, కరుణ, జాలి లేనివాడని మీరు అనుకుంటున్నారా? అలా అని కేవలం ఇశ్రాయేలీలను మాత్రమే దేవుడు ప్రేమించాడు, ఐగుప్తీయులను ద్వేషించాడు అని దేవుని ఒక పక్షపాతిగా ఒకవేళ మీరు అనుకుంటే అది మీ పొరపాటు అని మీకు తెలియచేస్తున్నాను. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, పక్షపాతి అస్సలు కాదు ఆయన. కనుక దేవుడు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల న్యాయబద్ధమైనది ఉంటుంది అని మీరు ఎప్పుడూ కూడా మీరు అనుకోవాలి. ఇక్కడ ఫరోకు దేవుడు తీర్పు తీరుస్తూ అదే సమయంలో ఫరోను నమ్ముకున్న అంతేకాక ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకొని వారిని దాసులుగా మలచుకొని వారి చేత వెట్టి పనులు, వెట్టి చాకిరి, వారి చేత ఇండ్లు కట్టించుకుంటున్నారు, ఇటుకలు చేయించుకుంటున్నారు, పట్టణాలు కట్టించుతున్నారు, మరోవైపు పిరమిడ్లు కట్టించుకుంటున్నారు, సమాధులు. ఎవరండి ఇవన్నీ చేస్తున్నారు ఐగుప్తు దేశంలో? ఇశ్రాయేలీలండి. ఎంతకాలంగా? వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలీల చేత ఇన్ని భయంకరమైన పనులు చేయించుకుంటూ వారిని చాలా హీనంగా చూస్తూ, అసహించుకుంటూ, వారిని భయంకరమైన శ్రమలకు వారిని గురి చేస్తూ, ఆఖరికి వారిపైన వారు మోయలేని భారం కూడా వారి మీద పెట్టి
వారు కఠినంగా శిక్షించినటువంటి సందర్భాలు మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇందులో ఫరో తప్పిదం మాత్రమే కాదు, ఐగుప్తీయుల తప్పులు, ఐగుప్తీయుల పొరపాట్లు సైతం ఉన్నవి. అందుకు దేవుడు ఫరోను శిక్షిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఫరోపై ఆధారపడిన, ఫరోను నమ్ముకున్న ఐగుప్తీయులకు సైతం దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇప్పటికీ 2 తీర్పులు. మొదటిది, నీటిని, వారు త్రాగే నీటిని దేవుడు రక్తంగా మార్చాడు అని మనం చదువుకున్నాం. 7 రోజుల పాటు దేశమంతా కూడా విలవిల్లాడిపోయింది తాగునీరు లేక. ఎటు చూసినా ఎరుపు, ఎటు చూసినా రక్తం రంగులోనికి మారిపోయిన నీళ్లు. ఆ ఏటి పక్కన త్రవ్వుకొని ఏదో పాడైపోయిన మురికితో ఉన్న ఆ నీళ్ళే తాగినట్లుగా మనకు అర్థమవుతుంటుంది చరిత్ర చదువుతున్నప్పుడు అక్కడ. అయితే ఫరో హృదయం కఠినపరచబడింది. అప్పుడు మొదటిది తీర్పు జరిగిన అంతరం. కారణం ఏంటంటే అదే అద్భుతం లేదా అదే సూచక్రియ ఫరోతో పాటు ఉన్నటువంటి శకునగాండ్రు కూడా చేయటం అనేది మనం అక్కడ చూస్తుంటాం. వారు కూడా చేశారు. అంటే ఇదే ఉందిలేండి, పెద్ద విషయం ఏమి లేదు ఇందులో. మోషే అహరోనులు చేసింది నా దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు, ఓకే, మంత్రగాళ్ళు, వీళ్ళు కూడా చేసేసారు కదా. కనుక నా యొద్ద ఉన్న శకునగాండ్రకు ఉన్నటువంటి పవరే వీరి దగ్గర ఉంది, అంతకు మించి వీళ్ళ దగ్గర ఏం పవర్ ఉంది అనేటువంటి ఒక అహంకారము, గర్వముతో తన హృదయాన్ని కఠినపరుచుకున్నవాడుగా ఫరో కనబడుతున్నాడు ఆ సందర్భంలో. రైట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మీకు రావాలి. నీటినే ఎందుకండి రక్తంగా మార్చాడు అనేది. వేరే విధంగా శిక్షించవచ్చు కదా. నీళ్ళనే రక్తంగా మార్చి ఎందుకు వారిని శిక్షించాలి అనే ఒక ప్రశ్న. నిజమే, దానికో కారణం ఉంది, మీకు చెప్పాను. ఆ నీటికి, ఎస్పెషల్లీ ఆ నైలు నదికి సంబంధించినటువంటి ఒక దేవత, అంటే ఆ నదిలోని నీటిని, వారు త్రాగే నీటిని సైతం రక్తముగా మార్చినప్పుడు వారు ఆ నీటికి సంబంధించిన దేవత యొద్దకు వెళ్ళి వారు మొరపెట్టుకున్నా అవకపోవటం, దీనిని బట్టి వారు ఆధారపడినటువంటి దేవత కాదా, ఈ దేవత ఏమి చేయలేకపోయిందా, మమ్మల్ని కాపాడలేకపోయినదా అనేటువంటి సందేహం వారిలో కలగాలి. ప్రియులారా, ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనుషులు దేవుళ్ళుగా, దేవతలుగా చేసుకుంది 1 సృష్టి, 2 మనిషి. బాగా మీరు చూడండి, ఎక్కడైనా మీరు చూడండి, దేవుళ్ళుగా కొలుస్తున్నటువంటి వారిలో 1 సృష్టి అయినా అయి ఉండాలి, 2 సృష్టిలోని మనుషులైనా అయి ఉండాలి. సృష్టిని ఎందుకు దేవుళ్ళుగా చేసుకున్నారంటారా? భయం. ఏంటి భయం? ప్రకృతిలో, సృష్టిలో వాటి వలన వచ్చేటువంటి విపత్తులు, వాటి వలన కలిగేటువంటి ప్రమాదాల నుంచి వారిని వారు కాపాడుకోవటం కోసం వాటిని దైవాలుగా భావించి వాటికి పూజ చేయటం అనేది అది అనాదిగా అనేకమైనటువంటి మైథాలజీస్లో మనం చదువుకుంటాం. అది గ్రీకు కావచ్చు, రోమన్ కావచ్చు. అది గ్రీకు పురాణం కానివ్వండి, రోమ పురాణం కానివ్వండి, ఈజిప్షియన్ మైథాలజీలో కానివ్వండి, మీరు చదువుకుంటే భయంతో సూర్యుడిని, చంద్రుణ్ణి, సముద్రాన్ని, పక్షులను, జంతువులను ఎందుకు దేవుళ్ళుగా చేసుకున్నారు? భయం. ఇక 2 మనుషులు ఏవో మహిమలు ఉన్నాయనుకుంటూ ఏదో గొప్ప కార్యక్రమాలు చేశారనుకున్నప్పుడు వారిని కూడా దైవాలుగా చేసుకోవటం అనేది అది ఈ రోజు కూడా సమాజంలో మనం నిత్యము చూస్తున్నదే. అంటే 1 సృష్టి,
సృష్టిలో ఉన్నటువంటి వాటికి భయపడి వాటి నుంచి వారు కాపాడబడటం కోసం అని చెప్పి వాటిని దైవంగా చేసి పూజించటం. రెండు, సృష్టిలో మనుషులు వారికంటూ గొప్ప వరాలు ఉన్నాయనుకుంటూ, లేదంటే వారికంటూ గొప్ప ఆధిక్యతలు ఉన్నాయని, గొప్ప పనులు చేశారు అని, మహిమలు ఉన్నాయి వారిలో అని వారిని దైవాలుగా పూజించి గుడులు కట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం. అలానే ఆ రోజు ఫరోను నమ్ముకున్నటువంటి ఐగుప్తీయులు, అలానే వారు పూజిస్తున్నటువంటి దేవతలు. ఒక మంచి మాట మీరు ఈ సమయంలో మీరు చూడాలి. మంచి మాట బైబిల్లో, అదే నిర్గమాకాండంలో 12వ అధ్యాయం 12వ వచనం. అదే నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ నీ తీర్పు తీర్చెదను. అండర్లైన్, ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీర్చెదను అన్నాడు. అంటే తీర్పు ఇప్పటివరకు మనం ఏమనుకున్నాము అని అంటే ఫరోకి తీర్పు అనుకున్నాం, ప్రజలకి తీర్పు అనుకున్నాం. ఇప్పుడు మూడవదిగా ఎవరికి కూడా తీర్పట? ఐగుప్తు దేవతలకు కూడా నేను తీర్పు తీర్చేదను. ఐగుప్తు దేవతలకు కూడా నేను తీర్పు తీర్చేదను. అలా ఐగుప్తు దేవతలకు తీర్పుల్లో మొదటిది నీళ్ళకైపోయింది, నీటికి. రెండు చెప్పుకున్నాం కదా, రెండు కప్పలు కదా. ఇంతకీ కప్పల్ని ఎందుకు రప్పించాలండి దేవుడు? అంతే కదండి, కప్పల్ని ఎందుకు రప్పించాలి? వేరేవి రప్పించకూడదా? రప్పించలేడా? రప్పించగలడు ఆయన. ఓకే, నీటికి సంబంధించి వాళ్ళు కొలిచే, వాళ్ళు మురికేటువంటి ఒక దేవత వాళ్ళ ఐగుప్తీయులలో. ఆ దేవత పేరు వచ్చేసి హ్యాపీ, HAPI. అలానే కూనం దేవత, నీటి దేవతలు వాళ్ళు. ఓకేనా, HAPI హ్యాపీ అని, లేదా కూనం అనే ఐగుప్తు దేవతలు. ఇవి నీటి దేవతలు. అంటే దాని అర్థం ఏంటంటే వరదలు లేదా తుఫానులు వచ్చేటువంటి సమయంలో వాటి నుంచి మమ్ములను కాపాడగలిగేటువంటి దేవత వీళ్ళే. అంటే నీటికి సంబంధించినటువంటి దేవతలు అన్నమాట. వాటి ప్రమాదాల నుంచి మమ్మల్ని కాపాడగలిగేటువంటి దేవతలు వాళ్ళు అని ఈ దేవతలను వాళ్ళు చేసుకొని పూజించటం. అందుకే దేవుడు మొట్టమొదట ఈ దేవతకు, ఓకే, వారి ఐగుప్తు దేవతలకు అన్నాడు కదా, అందుకే నీటికి. ఇప్పుడు నెక్స్ట్ రెండు కప్పలు అని మనం గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. కప్ప అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఆ రోజే. వాళ్ళు పూజించే ఒక దేవత, ఆ దేవత యొక్క తల భాగం అంతా కూడా కప్ప రూపంలో ఉంటుంది అని, ఆ విగ్రహం లేదా ఆ ప్రతిమ. ఇంతకీ ఈ దేవత పేరు హ్యాకెట్. ఓకే, హాకెట్. ఇంతకీ ఈ దేవత ఏంటంటే, ఈ దేవత సంతానానికి సంబంధించినటువంటి దేవత. అయితే ఈ సంతానానికి సంబంధించినటువంటి దేవత యొక్క పై రూపం ఎలా ఉంటుంది అని అంటే కప్ప రూపంలో ఉంటుంది. అందుకే రెండవదిగా కప్పలను దేవుడు వారి మీదకి రప్పించేశాడు. ఇంకే కప్పలు రావటం చూసి వీళ్ళంతా కూడా ఆ కప్ప రూపంలో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నారు. నో, ఉపయోగం లేదు. ఎందుకు? అది మీరు చేసుకున్నది కదా, అది మీరు చేసుకున్నదే కదా. మిమ్మల్ని ఏం కాపాడగలదు? మిమ్మల్ని ఏం రక్షించగలదు? అందుకు దేవుడు ఈ రెండవది కప్పలను రప్పించాడు. మీకు అర్థం కావాలి. ఎందుకండి చాలామందిలో ఎందుకండి నీళ్ళనే రక్తంగా మార్చాలి, ఎందుకండి కప్పలనే రప్పించాలి, కప్పలకు బదులు ఈ బలినో రప్పించవచ్చు కదండి, కప్పల్ని ఎందుకు రప్పించాలి అంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణం అది. ఓకేనా,
ఇంతవరకు మనం మాట్లాడుకుంది. ఇక నెక్స్ట్ మూడవ తీర్పు చూద్దామా. మూడవ తీర్పు ఏంటట? మూడవ తీర్పు మీరు చూస్తుంటే అది 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 16 నుంచి మనకు కనబడుతుంది. మూడవ తీర్పు 16వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు అన్నాడు. ధూళిని కొట్టు అన్నాడు. ఆ కొట్టినటువంటి ఆ ధూళి అది ఐగుప్తు దేశం అంతటను పేలుగా మారిపోతుంది అని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అన్నాడు. అంటే ఇక్కడ మనకు 16, 17, 18వ వచనం వరకు మనం చూస్తుంటే 16, 17లో వారు ధూళిని కొట్టమన్నాడు, కొట్టారు, పేలుగా మారిపోయింది. పేలు అని కింద పుట్నోట్లో ఏమన్నాడు చూస్తారా? మిన్నల్లి అన్నాడు. పుట్నోట్లో మిన్నల్లి అన్నాడు. అంటే దీనికి ఇంకా చాలా చాలా అర్థాలు ఏంటంటే, పేలు, దోమలు, పురుగులు, మొత్తానికి ఏంటంటే కొన్ని రకాల పురుగులు. ఇప్పుడు పేలు అనేది మనకు తెలిసింది, అది కదా ఒక పురుగే కదా, అది దోమ అది కూడా ఒక పురుగే కదా. అలానే నల్లులు అని కూడా అర్థం ఇచ్చేటువంటి నల్లులు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ఆ పదం కూడా హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్లో నుంచి మనకు కనబడుతుంది. అంటే నల్లులు కావచ్చు, పేలు కానివ్వండి, దోమలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టినటువంటి ధూళి నుంచి వచ్చినవి. వీటన్నిటి చేత ఐగుప్తీయులందరినీ కూడా బాధించాలి. అలానే ఐగుప్తీయులనే కాదు, ఫరో సైతం. ఎందుకంటే ఫరో యొక్క బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయి చెప్పుకున్నాం కదా కప్పలు. ఫరో యొక్క గదిలోని కూడా వెళ్ళిపోయాయి. ఫరోను కూడా వదిలిపెట్టలేదు, ఫరో సేవకులను వదిలిపెట్టలేదు, ఐగుప్తులను వదిలిపెట్టలేదు. అనగా ఇక్కడ మనం చదువుతుంటే ఇక్కడ దోమలు, పేలు, నల్లులు, వీటన్నిటి చేత బాధింపబడ్డారు. వెంటనే కబురు పెట్టేశాడు. శకునుగాండ్రు ఎక్కడున్నారు రండి అన్నాడు. ఇది మూడవది కదా. శకునుగాండ్రు అందరూ వచ్చేసారు. మీరు చేయండి అనగానే, అయ్యా మేము చేయలేమన్నారు. మొదటిది చేశారు బాగానే, రెండోది కూడా చేసేసారు. ఇప్పుడు ఏమైంది? మా వల్ల కాదయ్యా, ఎందుకంటే మ్యాజిక్స్ అయిపోయినాయి మా దగ్గర మ్యాజిక్స్ అయిపోయాయి. అంటే ఇది ఏంటన్నమాట? ఒకవేళ చాలామంది అడుగుతున్నారు, అన్న వాళ్ళు ఎలా చేశారన్నా అంటే, వాళ్ళ దగ్గర ఉన్న శక్తి నిజమైన ఒరిజినల్ శక్తి అని మీరు అనుకుంటే ప్రతిదీ చేయాలి కదా. మరి మీకు అర్థమవుతుందా? ప్రతిదీ చేయాలి. కేవలం కర్ర పాముగా చేయటమే కాదు కదా, నీళ్ళను రక్తంగా మార్చడమే కాదు కదా, ప్రతిదీ చేయాలి. కానీ రెండు చేశారు. మూడో దానికి దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేసారు. ఇక వాళ్ళు చేతులు ఎత్తటమే కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూస్తారు. ఇప్పుడు శకున గారిని ఇచ్చే స్టేట్మెంట్ మీరు చూస్తారా? ఏమండి వాళ్ళ స్పందన చూద్దాం, వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఎవరిది? శకునగాండ్రది. 18వ వచనం, శకునగాండ్రు కూడా ట్రై చేశారు. శకునగాండ్రు కూడా పేలు పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. వై? ఎందుకు చేయలేకపోయారు? వారి దగ్గర ఒకవేళ నిజమైన పవర్సే ఉంటే, వారి దగ్గర ఉన్న శక్తి నిజమైన శక్తి అనుకుంటే, ముందు చేసినవి ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారు అంటే వారికి ఆ విద్యలే తెలుసు తప్ప ఇంకా ఇవన్నీ తెలియదు అన్నమాట. వీళ్ళని ఎవరు గారడీ వాళ్ళు అంటారండి, మెజిషియన్స్ అంటారు. మన దగ్గర ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, ఖర్చు వేస్తాడు మన ముందు, ఖర్చు నుంచి పావురాన్ని తీస్తాడు. పావురం ఎందుకండి? పావురం బదులు ఒక మేకపిల్ల గొర్రెపిల్ల తీయొచ్చు కదా, తీయడు, పావురమే తీస్తాడు. ఏమండి? అంటే ఏంటి ఇవన్నీ? మ్యాజిక్స్ అవన్నీ కూడా. అవి శక్తులు అనుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తుంటే అది వారి వల్ల కాలేకపోయింది. పైగా వీళ్ళు ఏమంటున్నారో చూస్తారా? ఏమంటే 19వ వచనం, శకునగాండ్రు ఆయనతో అంటున్నారు. ఎవరితో? అవి ఎక్కడి వరకు వెళ్ళిపోయాయి? ఈ పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు, అయ్యా ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. మరి మీ దగ్గర ఉన్నది ఏ శక్తిరా? మా దగ్గర ఉన్నది దైవశక్తి కాదు, కేవలం ఏదో పొట్టకూటి కోసం, కడుపు కోసం 4 విద్యలు నేర్చుకొని ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజలు నమ్మించి వాళ్ళని మోసగించి, ఏదోనయ్యా మా జీవితాలు గడిచిపోతున్నా, ఆఖరి మిమ్మల్ని కూడా బుట్టలు వేసుకున్నామయ్యా, అంతకు మించి మా దగ్గర ఈ ఒరిజినల్ పవర్స్ ఏమీ
కాదు. ఒప్పుకున్నారా? ఒప్పుకుంటున్నారు, అదే చెప్తున్నారు కదా. అది దైవశక్తి అని వాళ్ళు అన్నారంటే మరి మీ దగ్గర ఉన్న శక్తి ఏంటి? కాదనే కదా దైవశక్తి. అర్థమవుతుంది కదా. ఎవడు శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి, అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయాను. వీడి మనసు ఇంకా కఠినం. అంటే ఎందుకు అంటే వీరికంటే కూడా వీళ్ళు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు అర్థమైపోయింది. ఎవరికంటే? శకునగాండ్ర కంటే కూడా మోషే అహరోనులు చాలా శక్తిమంతులు అని, వారి యొద్ద ఉన్నటువంటి శక్తి అది దైవశక్తి అని తెలిసిపోయి కఠినపరుచుకుంటున్నాడు. ఎందుకంటే నా వాళ్ళు చెయ్యలేనిది వాళ్ళు చేశారు కదా. నా అనుకున్నటువంటి శకునగాండ్రు చెయ్యలేనటువంటి ఈ కార్యం నాకు బానిసలుగా నాకు దాసులుగా ఉన్న ఈ మోషే అహరోనుడు చేయడాన్ని బట్టి చూసి వాడు ఇంకా తట్టుకోలేకపోయాడండి, కఠినపరచబడ్డాడు. ఆ విషయం ముందుగానే చెప్పాడు, వాడు కఠినపరచబడతాను ఆయన వాడు అని ముందుగానే మోషేతో అన్నట్టుగానే ఫరో ఇక్కడ తన మనసును కఠినం చేసుకున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. అతడు వారి మాట వినకపోయిన కాబట్టి యెహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో నీవు అతన్ని చూసి నన్ను సేవించి నా ప్రజలు పోనిమ్ము అని నువ్వు చెప్పు అంటాడు. కానీ వాడు విడిచిపెట్టాడు. కానీ నువ్వు చెప్పాల్సింది 23 నా ప్రజలను ఎవరి ఈ ధూళి పేలు ఈగలు ఇవన్నీ చూసారా, వాటికి సంబంధించి కూడా ఒక దేవత, వాళ్ళకి సంబంధించినటువంటి దేవత అండి గెబ్ అనేటువంటి ఒక దేవత. ఏమండి గెబ్ అనేటువంటి దేవత అంటే ఆ గెబ్ అనేటువంటి దేవత ఏంటంటే భూమి అంటే మనం భూమాతగా మనం ఇక్కడ మనం ఎలా వింటుంటామో వాళ్ళు కూడా ఒక భూమికి సంబంధించినటువంటి ఒక దేవత. ఏది పుట్టినా ఇక్కడి నుంచి నెలలో నుంచే కదా పుట్టాలి అని ఆ దేవతను వాళ్ళు ఏమంటే గెబ్ అనేటువంటి ఆ దేవతను వాళ్ళు గెబ్ అనే పేరు పెట్టుకొని ఆ భూదేవతగా వాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే ఇప్పుడు అదే భూమిలో నుంచి, అందుకే ధూళిని కొట్టు అన్నాడు, ఆ భూమి మీద ఉన్న ధూళిని కొట్టు అన్నాడు. అందుకే పేలుగా పురుగులుగా వచ్చేసాయి, వీళ్ళు వెళ్ళి దానికి సాష్టాంగ పడుతున్నారు. నో యూజ్, ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు 3 దేవతలు ఎవ్వరూ ఆదుకోలేకపోయారా? ఎవరూ వారిని రక్షించలేకపోయారా? అవును. అంటే మనం నమ్ముకుని మనం పూజిస్తున్నా మనం ఆరాధిస్తున్నా ఈ దేవతలు 3 మనల్ని కాపాడలేక మనం సంరక్షించలేకపోతున్నారా అనేటువంటి నమ్మకం ఆ ఐగుప్తీయులలో ప్రారంభం కావాలి. ఇప్పుడు దీనితో ఫరో ఇంకా కఠినపరచబడ్డాడు. అప్పుడు 4వ తీర్పుగా 4వ తెగులుగా మోషేతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు వాడికి, ఆ ఫరోకి వెళ్ళి చెప్పు నాయన, ఈసారి వచ్చేది ఏంటో తెలుసా? ఈగల చేత బాధిస్తాను, ఈగల చేత బాధ పెడతాను. ఒక ఈగ కాదు. ఈగలు ఎలా వచ్చాయి తెలుసా? మీరు చూస్తుంటేనండి 24వ వచనంలో యెహోవాలాగు చేసెను బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను. ఈగలు ఎటు చూసినా ఈగలేనండి. మొత్తంగా రాయబడిన మాట ఏంటంటే ఈగల వలన దేశమే చెడిపోయిందట, ఈగల వలన దేశం అంతా పాడైపోయిందట. ఎలా ఉంటుందండి? పేలు నల్లులు కుట్టెళ్ళిపోతాయేమో, ఈగలు ఒక మానాన పోతాయా? ఏమంటే రాజమౌళి గారు ఒక ఈగే చూపించాడు, దేవుడు ఎన్ని ఈగలు చూపించాడండి ఇక్కడ. ఒక్క ఈగకే సుక్కలు కనపడ్డాయి అక్కడ విలన్కి. ఇక్కడ ఫరోకి, సేవకులకి, ఐగుప్తీయులకు దేశమంతా ఈగలు అన్నట్టండి. మొత్తం ఈగల గుంపు. మీరు చూస్తుంటేనంటే నిజంగా ఎందుకండి ఈగలు వచ్చాయనంటే, అంటే మొత్తానికి ఈగలకు సంబంధించి కూడా దేవత ఉందా? వాళ్ళకు ఉంది. ఏమండి ఈగలకు సంబంధించినటువంటి దేవత కూడా ఉంది కనుకనే ఈగలు రప్పించాడు. లేదంటే ఇంకా ఏదైనా రప్పించవచ్చు కదా దేవుడు. మరి ఈగలకు సంబంధించినటువంటి ఆ దేవతకు ఉన్న పేరేంటంటే కప్రి అన్నాడు. కప్రి అనేటువంటి దేవత
అంటే సృష్టించేవాడు, పునరుజ్జీవింపచేసేవాడు, అంతేకాదు ఎగిరేటువంటి ప్రతి దానికి దేవత దేవుడు. ఎగిరే ప్రతి దానికి. ఈగలు ఎగురుతాయా? ఈగలు ఎగురుతాయి కనుక ఎగిరే ప్రతి దానికి దేవత కనుక ఇప్పుడు వాళ్ళ కప్రి అనేటువంటి ఆ దేవత దగ్గరకు వెళ్ళి, అమ్మా అయ్యా ఏంటి ఈగలు, నువ్వు ఎగిరే ప్రతి దానికి కూడా నువ్వే కదా, మరి ఏం చేస్తున్నావు, మేమంతా బాధపడిపోతున్నాం. ఫరో మొదలుకొని సామాన్యుడి వరకు ఐగుప్తు దేశం అంతా ఈగల దండు వచ్చేసింది, ఈగల గుంపు వచ్చేసింది. ఈగల వలన అంత పాడైపోయి చెడిపోయి ఈగలు వాలింది. ఏమండి, ఈగలు వాలిపోయినటువంటి ఏది తిన్నా కానీ మన ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి. అలాంటిది కంప్లీట్గా మొత్తం ఈగల చేత దేశం అంతా ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. ఈగల వలన, అందుకే చూడండి, ఈగల గుంపుల వలన చెడిపోయాను. అప్పుడు వెంటనే ఫరో మోషే అహరోనులు పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో, అమ్మయ్య కాస్త తగ్గినట్టు కనబడుతున్నాడు కదా. ఈగలు రాగానే దిగిపోయాడు అనమాట. ఈగలు రాగానే మారిపోయాడు, ఈగలు రాగానే దిగిపోయాడు. ఎవరు? ఫరో. ఈగల గుంపు రాగానే పిలవండి, ఆ మోషే అహరోను పిలవండి. ఏంటి ఈగలు ఏంటి, మనం తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, చాలు కనుక ఓ పని చేయండి. ఏమన్నాడు? అరణ్యానికి వెళ్ళి వాళ్ళ దేవుడికి ఏదో పూజ చేసుకుని వస్తానన్నాడు కదా. సరే ఓకే, అరణ్యం దాకా ఎందుకులే కానీ ఒక పని చేయండి అని పిలిచి ఏం చెప్తున్నాడు, ఏం అడుగుతున్నాడు. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించండి వారితో చెప్పాడు. ఈ దేశంలోనే బలి అర్పించండి. ఎందుకు? మీరు దేశం దాటి వెళ్ళిపోకూడదు, ఈ దేశం దాటి వెళ్ళిపోకూడదు, ఈ దేశంలోనే మీరు బలి అర్పించుకోండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మోషే గారు అయ్యయ్యే మీరు భలే ఉన్నారండి, ఈ దేశంలో కానీ మేము ఒకవేళ మేము బలి అర్పించేసామా, మరి మేము అర్పించేటువంటి బలులు మీ ఐగుప్తులకు ఏమైనవి? ఎందుకంటే ఐగుప్తులకు జంతువుల బలులు, ఈ బలులు వాళ్ళకు నచ్చే, వాళ్ళకు ఐగుప్తు ఏమని ఈ ఇశ్రాయేలులకు ఆరాధన వాళ్ళకి నచ్చదు వాళ్ళకు. కనుక మళ్ళా జంతువుల బలి, ఆ బలి, ఈ బలి మేము ఇచ్చేసేటప్పుడు, ఆ గొర్రెలు మేకల్లో పశువులు మీ బలిగా ఇచ్చి మేము చేసుకునేటప్పుడు, ఆ పండగలాగా ఉత్సవంలాగా మేము జరుపుకుంటున్నప్పుడు ఇదంతా చూడండి, పడని గిట్టని, మళ్ళీ మీ ఎగుప్తులను ఎవరో ఒకరు వచ్చేసి మా మీద పడిపోయి మమ్మల్ని కొట్టి లేకపోతే రాళ్ళతో కొట్టి చంపా, ఇవన్నీ ఎందుకయ్యా తలపోటు, వద్దు, మేము ఇక్కడ జరుపుకోము పండగ. మేము 3 దినం నడవగలిగినంత దూరం, 3 దినాలలో ఎంత దూరం నడవగలరో అంత దూరం నడిచి అరణ్యంలో అక్కడ మేము పండగ చేసుకొని వస్తాము, దయచేసి మీరు మాకు ఇవ్వాల్సిందే సెలవు, తప్పదు ఇంకా. ఎందుకంటే అయిపోయింది కదా, 3 తిరుపులు అయిపోయా, 3 ఎక్కడ 4 అయిపోయాయి, నీళ్ళు రక్తంగా మారిపోయాయి, కప్పలు వచ్చేసాయి, ధూళి పేలు వచ్చేసింది, ఇప్పుడు 4వది ఈగలు కూడా అయిపోయాయి. అప్పుడు కానీ కాస్త చల్లబడలేదు, చల్లబడిపోయి అన్నాడు. కానీ మోషే దానికి ఒప్పుకోలేదు. మోషే ఒప్పుకోకపోయేసరికి మళ్ళా కఠినపరచబడ్డాడు. మోషే ఒప్పుకోకపోయేసరికి మళ్ళా కఠినపరచబడ్డాడట. అప్పుడు మరలా వెంటనే వెంటనే పిలిచేసి మళ్ళీ ఏమంటారు చూస్తారా? అప్పుడు ఫరో 28, అందుకు ఫరో, మీరు మీ అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదని కానీ దూరం పోవద్దు. కొంచెం మళ్ళీ మేము ఇక్కడ చేసుకోము, ఈ ఊళ్ళో దేశంలో మేము చేసుకోమనంటే, సరేలే కానీ ఒక పని చేయండి అయ్యా, అయితే మీరు అరణ్యానికే వెళ్ళండి, కాకపోతే ఎక్కువ దూరం వెళ్ళకండి. ఆడ బాధ ఏంటి? ఇది బాధ ఏంటండి ఫరోది? అంటే వెళితే రారనుకుంటున్నాడా? అవును, రారనే అనుకుంటున్నావు కావచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏ పని అయ్యేటట్టుగా లేదండి వాళ్ళకు. ఇప్పుడు కానీ ఐగుప్తి ఏమన్నా ఇశ్రాయేలు కానీ వెళ్ళారా, వెళ్ళిపోతే ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆగిపోతాయి, నిర్మాణాలన్నీ ఆగిపోతాయి. ఏమండి, గృహ నిర్మాణాలు ఆగిపోతాయి, సమాధులు, పిరమిడ్లు నిర్మాణాలు ఆగిపోతాయి, పట్టణాల నిర్మాణాలు ఆగిపోతాయి. ఏమండి, ఇటుక పనులు ఆగిపోతుంది, మట్టి పని ఆగిపోతుంది, మట్టి పని ఆగిపోయి, ఇటుకల పని ఆగిపోయి, ఏమండి ఆ పట్టణాలు, పిరమిడ్లు, ఆఖరికి వచ్చేసరికి వాళ్ళ గృహాలు, ఇవన్నీ కూడా నిర్మాణాలలో అంతా కూడా కష్టపడుతుంది ఎవరంటే వీళ్ళే. అటువంటప్పుడు ఇప్పుడు వీళ్ళు కానీ ఒకవేళ వెళ్ళిపోతే, అందులో దూరం వెళ్ళిపోయినా మళ్ళీ ఎంతకాలం పడుతుందో ఏంటో వాళ్ళ భయం వాడిది. అందుకే అన్నాడు, ఇక్కడ చేసుకోండి అన్నాడు. కుదరదు అన్నాడు. సరే వెళితే వెళ్ళండి కానీ అరణ్యానికి ఎక్కువ దూరం వెళ్ళకండి అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు మీరు ఎక్కువ దూరం పోవద్దు, అంతే నా కోసం కూడా కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ దేవుడికి అంటున్నాడు. అందుకు మోషే, నేను నీ యొద్ద నుంచి వెళ్ళి రేపు ఈగల గుంపును ఫరో యొద్ద నుంచి అతని సేవకుల యొద్ద నుంచి వేడుకుంటాను, మళ్ళీ నువ్వు కానీ మళ్ళీ వంచన అంటాడు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇలా తగ్గేసి
ఎందుకంటే ఇప్పుడు ఈగలు ఉన్నాయి కాబట్టి నువ్వు తగ్గుతున్నావు, ఈగలు ఉన్నాయి కాబట్టి నీలో ఈ మారమనసు వచ్చేసింది. మళ్ళీ ఈగలని వెళ్ళిపోయాయి అనుకో, నువ్వు ఎప్పటిలాగానే మళ్ళీ నేను పోనివ్వను అది అని అన్నావు అనుకో, మళ్ళీ మరొక తీర్పుతో దేవుడు రెడీగా ఉంటాడు, జాగ్రత్త అన్నాడు. అంతే. మనం కూడా అంతే కదా, చెప్పాను కదండి. మనం కూడా కరోనా ఇది పోయిన తర్వాత మళ్ళా నువ్వేమన్నా దొరుకుతావా మాకు? మళ్ళీ కూర్చుంటావా నెట్టి ముందు మళ్ళీ బైబిల్ చేత పట్టుకొని? అమ్మో, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం, నువ్వు దొరకవు మాకు. ఇప్పుడు ఏదో స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, చక్కగా ఏమండి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వెళ్ళినా చక్క టైంకి వస్తున్నావు కానీ చక్క 8 కాగానే చక్క బైబిల్ పట్టుకొని చక్క బైబిల్ ముందు కూర్చొని చక్క వింటున్నావు, నేర్చుకుంటున్నావులే. కానీ మళ్ళా రేపు జనవరి తర్వాత మళ్ళీ అన్ని ఎత్తేసి ఏమండి వ్యాక్సిన్ వచ్చేసిందా హో అని అన్నారు అనుకోండి, ఇంకా నువ్వు అసలు బుల్లెట్ దొరుకుతావు, నువ్వు అసలు చాలా కష్టం నువ్వు పట్టుకోవడం. మళ్ళీ అప్పుడు ఏమైనా ప్రకటనలు చేయాలన్నమాట, దయచేసి రండి, దయచేసి వినండి, మీ కార్యక్రమాలన్నీ ముగించుకుని రండి. ఇక అప్పటి నుంచి మళ్ళీ మాకు సావులు ఇక మిమ్మల్ని పిలిపించడానికి, కూర్చోబెట్టడానికి. కంగారు పడకండి, మళ్ళీ ఈలోపు మళ్ళీ ఒకటి వచ్చేది కరోనా లాంటిది, కంగారేం పడకండి. ఏమండి అంటే మనం ఏ టైప్ అంటే ఏదైనా ప్రమాదం ఉంది, రోగం ఉంది అన్నంత వరకు బాగానే ఉంటాం, అది పోయిందనగానే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా ఇక్కడ కూడా వీడు కూడా అదిగా అంటున్నాడు, ఫరో మళ్ళీ నువ్వు మోసం చేయొద్దు, నువ్వు వంచన చేయకూడదు అన్నాడు. నేను లేదు మోషే, ఖచ్చితంగా నేను అన్నానంటే అంతే, మాట తప్ప నేను ఫరోను కదా నేను అన్నాడు. చూద్దాం ఏమన్నాడు 32కు. అయితే ఫరో ఎప్పుడైతే ఈగల గుంపును వేడుకున్నాడో మోషే గారు, ఈగల గుంపులు ఆగిపోయాయి. వెంటనే మళ్ళీ చూడండి 32లో. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనీయడాయను. అయిపోయింది, అనుకున్నట్టే చేసేసాడు. ఎందుకు? ఈగలు వెళ్ళిపోయినా కదా, ఇంకేంది, హ్యాపీ. ఎందుకు పోనీ మిమ్మల్ని పంపించాను, నేను సెలవు మీకు ఇచ్చానా, మళ్ళీ మీరు రాకపోతే మళ్ళీ ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఆగిపోతాయి, కానీ పంపించేది లేదు ఇక అన్నాడండి. నువ్వు అలా ఉంటావా? దేవుడు ఇంకో దాంతో రెడీగా ఉన్నాడు. 5వది, కంగారేం పడకు ఫరో, నీకు చూపిస్తాడు. నీకు చూపించటమే కాదు, నీ ప్రజలకు చూపించటమే కాదు, మీరు తరతరాలకు గొప్ప పాఠంగా చరిత్రలో మీరు నిలిచిపోతారు. దేవుడు మిమ్మల్ని చాలా చక్కగా వాడుకుంటాడు, అంతే కదండి. అప్పుడప్పుడు కొంతమంది జీవితాలు రాబోతున్న తరాలకు ఒక మంచి పాఠంగా ఉపయోగపడుతుంటాయి. ఏమండి, మీ జీవితాన్ని చూపించి మంచి కోసం చెప్పాలి తప్ప మీ బ్రతుకులు చూపించి చెడుగా చూపించకూడదండి, చెడుగా చెప్పకూడదు, అంతే కదండి. ఇదిగో ఇస్కరియోతు లాంటి వాడు అంటే అదేమైనా బాగుందో చెప్పండి? మిమ్మలను యూదాతో పోల్చి మాట్లాడే పాఠం చెప్పేటట్టుగా ఉంటే, యూదాకు ప్రతిరూపాలుగా యెజబెలుకు ఏమండి మీరు మరో యెజబెలులాగా మారిపోయి ఆ యెజబెలుకు ఇలానే ఉంటుందని మిమ్మల్ని చూపించి చెప్పడం అని అంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు గెహజీ లాంటి వాడేరా వీడు. అంటే మిమ్మల్ని చూపించి ఎలా చెప్పాలి రాబోతున్న వారికి, లేదా ఈ తరంలో ఉన్న వారికి? మీరు ఎలాంటి పాఠంగా మీరు సమాజంలో ఉండాలనుకుంటున్నారు? మీరు ఎలా నిలిచిపోవాలి చరిత్రలో మీరు అనుకుంటారు? రాబోయే తరానికి మీరు ఎలాంటి పాఠం మీ నుంచి చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని చూపించి ఎలాంటి పాఠం చెప్పాలి మీరు ఆలోచించుకోండి. ఏమండి, ఇక్కడ ఫరోను చూపించి దేవుడు పాఠం క్రొత్త నిబంధనలో కూడా చెప్తాడు కదండి. రోమపత్రికలో వీడి గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతాడు, రోమపత్రిక 9వ అధ్యాయంలో. ఎందుకంటే వాడిని ఒక పాఠంగా నేను వాడుకున్నాను, వాడిని పాఠంగా వాడుకున్నాను అంటాడు. ఓకే, ఇక్కడ చూద్దాం ఏమంటే 9వ అధ్యాయం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీ ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు అన్నాడు. నీవు నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించినలా ఇదిగో యెహోవా యొక్క బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, నీ గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును అన్నాడు. అంతే, అన్ని జంతువులు వరుసగా అన్ని చెప్పేశాడండి. వాటన్నిటి మీదికి యెహోవా యొక్క తెగులు రాబోతుంది అన్నాడు. పశువులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు, మేకలు అన్నిటి మీదికి అన్నాడు తెగులు వస్తుందా. అయితే మరునాడు యెహోవా కార్యం చేయగా 6వ వచనం, ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలుల పశువులలో ఒకటి చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు. అయినను అప్పటికి నీ ఫరో హృదయం కఠినమైనందున జనులు పంపకపోయిన. ఎందుకనంటే వీళ్ళ పశువులు చచ్చిపోయి వాళ్ళ పశువులు మిగిలిపోయే గనక ఇంకా కఠినుడైపోయాడట. ఎవరు? ఫరో. ఎందుకు ఇప్పుడు పశువులు ఎందుకు దేవుడు టార్గెట్ చేశాడంటారా? ఆ పశువులకు సంబంధించినటువంటి దేవత ఆమోన్, ఏమండి, అలానే హెట్రో అనేటువంటి ఆమోన్, అలానే హెట్రో అనేటువంటి
దేవత లేదా దేవుడు. అంటే పశువులను జంతువులను సంరక్షించేటువంటి ఒక దేవతగా వాళ్ళు కొలిచేవారు. ఓకే, అందువల్ల ఆయన ఈ పశువులను, ఎందుకంటే పశువులు చచ్చిపోతూ ఉంటే వీళ్ళు వెళ్ళరా ఆ దేవుడి దగ్గరికి, వాళ్ళు వెళ్ళి అడగరా, వాళ్ళు ఏమండి వాళ్ళు ఆ దేవత దగ్గరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొక్కుకోరా, అయ్యా ఏంటి అయ్యా మా ఇంట్లో పశువులు ఏంటి గొర్రెలు చనిపోతున్నాయి, గాడిదలు మేకలు ఒంటెలు ఇలా ఎద్దులు ఇలా అన్నీ చనిపోతున్నాయి కదా ఏంటి అని చెప్పి వారు పూజించే వారు అనుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఆ దేవత ఆ దేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగరా, అడుగుతారు. కానీ వాళ్ళు ఎంత మొరపెట్టుకున్నా ఎంత అడిగినా దేవత కాపాడలేకపోయింది కదా. అంటే ఇప్పుడు దేవతలకు కూడా తీర్పు తీరుస్తున్నట్టు కనబడు. అందుకే చెప్పాడు నిర్గమ 12:12, అందుకే చదివించాను మీతో ప్రారంభంలో. నిర్గమ 12:12 అందుకే చదివించాను. ఐగుప్తీయుల దేవతలందరికీ తీర్పు తీర్చేదను అన్నాడు కనుక ఇప్పుడు 5వ దేవతకు కూడా తీర్పు జరిగిపోయింది. అంటే ఒకవైపు దేవతకు, మరోవైపు ప్రజలకు, అంతే కదా. మరి ఆ దేవతలను నమ్ముకున్నటువంటి ప్రజలు, ఆ దేవతల మీద ఆధారపడిన ఫరోకు, అందరికీ తీర్పు జరిగిపోతుంది. లేదు. ఇప్పుడు 8 నుంచి చూద్దాం. 8 నుంచి 6వ తీర్పు. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి అన్నాడు. ఆవపు బుగ్గి తీసుకోండి అన్నాడు. అలా మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాన్ని చల్లాడు. అలా చల్లినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 11వ వచనం ఏమండి 11వ వచనం అలా చల్లు నాయన అన్నాడు 9. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా 9వ వచనం ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పిన. మొత్తానికైతేనండి దొరద పొక్కులు. అర్థమవుతుందా? ఏదో మొత్తానికైతే దాన్ని అలా చల్లగానేనండి అందులో నుంచి ఇది ఒక బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది. ఆ బ్యాక్టీరియా అంతా కూడా అందరినీ కూడా పట్టేసింది. ఇక ఆ బ్యాక్టీరియా పట్టడంతో ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ పొక్కులు వచ్చేస్తున్నాయి ఒంటి నిండా, ఎక్కడికక్కడ దద్దుర్లు వచ్చేస్తున్నాయి. విచిత్రుడు చెప్పమంటారా? శకునగాండ్ర కూడా వచ్చాయట. అవే శకునగాండ్రు ఉన్నారు కదండి, వాళ్ళకు కూడా వచ్చాయట పొక్కులు దద్దుర్లు. చూస్తారా? అందుకే వాళ్ళ గురించి కూడా రాశాడు అక్కడ దేవుడు. ఎంత చక్కగా రాస్తాడంటే 11వ వచనంలో ఆ దద్దుర్ల వలన, ఓకేనా, ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అప్పుడు అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. పాప కొద్దో గొప్పోళ్ళంటే శకునగాండ్రే అనుకున్నారు. వాళ్ళు కూడా దద్దుర్లతో పొక్కులతో ఉంటే మీరు మా బోటి వాళ్ళు అయిపోయారా, మీరు బలహీనులు అయిపోయారా, మేమేదో మీకు పవర్స్ ఉన్నాయనుకున్నాం, మీరేదో మ్యాజిక్లు జిమ్మిక్కులు చేసేస్తారు అనుకున్నారా బాబు, మీరంతా ఒట్టిదే అనమాట. అయితే అంత నాటకం అనమాట. అయితే మీది కూడా ఇంకేముంది చెప్పండి. మరి అంతే కదండి. ఫరో మొదలుకుంటే అందరికీ, ఫరో ఇంట్లో మొదలుకుంటే ఇక్కడ సామాన్యుల వరకు, శకునగాండ్ర వరకు అందరికీ అవే దద్దులంటే. ఎందుకు దద్దులు వచ్చాయంటారా? ఎందుకు దొరదలు అంటారా? దానికి సంబంధించింది కూడా ఒక దేవత. ఏంటి? ఈసిస్. ఏమండి? ఈసిస్ అనేటువంటి ఒక దేవత. దేనికి ఆవిడ అంటే ఆరోగ్య దేవత. ఓకే, ఈసిస్ అనేటువంటి ఆరోగ్య దేవత. అంటే ఇప్పుడు పొక్కులతో, ఓకే, దద్దుర్లతో వీళ్ళంతా వెళ్ళి ఇప్పుడు ఎక్కడ పడిపోవాలి? ఇప్పుడు ఆ ఈసిస్ అనేటువంటి దేవత దగ్గర పడిపోవాలి. ఆవిడ ఏం చేస్తుంది? ఉంటేగా చేయడానికి వాళ్ళకి ఏమైనా. ఇప్పుడు ఆవిడ ఉంటే వీళ్ళకి ఏమైనా చేసేది. ఆవిడ లేదు, వీళ్ళు పెట్టుకున్నారు అలా అని ఐగుప్తీయులు, కనుక ఏమీ చేయలేకపోయింది. మరలా అప్పుడు చూడండి మరలా ఏం జరిగిందట. ఇక అలా మీరు చూస్తుంటే 12వ వచనం అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను గనక అతడు వారి మాట వినకపోయింది. ఎందుకు కఠినపరిచాడంటే ఇంక కొంతమంది ఉన్నారు, కొంతమంది బ్యాలెన్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళు కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు వాడు కొంచెం ఫ్రీ అవుతాడు. ఓకే, దేవుడు ఆలోచనలు అలా ఉంటాయండి. ఎప్పుడు కూడా దేవుని మీరు తప్పుగా అనుకోకుండా దేవుని తప్పు పట్టకండి. ఓకేనా? 13 నుంచి చూద్దాం. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా అనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే మళ్ళా ఫరో దగ్గరికి వెళ్ళిన ఆయన ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు నా జనులు పోనిమ్మను ఒకటే మాట చెప్పు, లేదు అని అంటే మాత్రం భూమిలో నా వంటి వారెవరు లేరని నీవు ఇప్పుడు తెలుసుకుంటావు.
ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము జొచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను. భూమి మీద ఉండకుండగా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనే నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి యుందును, నా బలమును నీకు చూపునట్లు అని చెప్తూ 18. ఇంతకీ ఏంటా తెగులు అంటారా? 18. ఇదిగో రేపు ఈ వేళకు, ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈ లోపు నువ్వు మనసు మార్చుకుంటావా? సరే, లేదనుకుంటే రేపు ఈ టైం వరకు, ఈ 24 hours నీకు టైం ఇస్తున్నాను, ఈలోపు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. ఎటువంటి వడగండ్లు తెలుసా? వడగండ్లు వస్తున్నాయంటే వర్షం వస్తుంది, వర్షం వస్తుందంటే ఉరుములు వస్తుంటాయి, ఉరుములు వస్తుంటే పిడుగులు పడుతుంటాయి. బాగా గుర్తుంచుకోండి, అంతే కదండి. వడగండ్లు పడుతున్నాయంటే వర్షం రావాలి, వర్షం వస్తుందనంటే ఉరుములతో పాటు ఏం పడాలి? పిడుగులు పడాలి. ఇక పిడుగులు, ఉరుములు, వడగండ్లు, వర్షానికి నష్టం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఓకేనా? ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించవచ్చు. అందుకే చెప్తున్నాడు ఆయన అప్పటికే. ఏమన్నాడు? కాబట్టి ఇప్పుడు నువ్వు ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అటువంటి వడగండ్లు మీరు చూడలేదు. ఐగుప్తు చరిత్రలో మీరు చూడలేదు, ఐగుప్తు చరిత్రలో మీరు చదువుకోలేదు. అంతటి భయంకరమైన వడగండ్లు మీ మధ్య రాబోతున్నాయి అన్నాడు. అయితే ఒక ఆప్షన్ పెట్టాడండి. 20వ వచనం మంచి ఆప్షన్. ఎవరికి? అందరికంటే ఐగుప్తులకు ఒక ఆప్షన్ ఇచ్చాడు, ఇశ్రాయేలు కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. దేవుడు ఎంత మంచోడు మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఐగుప్తులకు ఆప్షన్ ఉందండి ఇక్కడ, అలానే ఇశ్రాయేలు కూడా ఆప్షన్ ఇచ్చాడు. ఏంటో చూస్తారా? 20వ వచనం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పని వారిని తన పశువులను పొలంలో ఉండి 19. కాబట్టి 19 వచ్చిన చూడండి. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను, ఇదిగో రేపు ఈ టైం వరకు ఎందుకు టైం ఇస్తున్నాను తెలుసా? అర్జెంటుగా నువ్వు వెళ్ళి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రం చేసుకో. ఎంత మంచివాడండి దేవుడు. వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు కదా, అలానే తుఫాన్ రాబోతుంది, మరి అలర్ట్గా ఉన్నాడు. మరొక 48 hours మళ్ళా ఒక తుఫాన్ రెడీగా ఉందట బంగాళాఖాతంలో, జాగ్రత్తగా ఉండండి. న్యూస్లో అదే కదా చెప్తున్నారు. ఇప్పుడు నేనంటే పోయింది, ఊరు పోయిందో లేదో మరొకటి రెడీగా ఉందట, దాని తర్వాత మళ్ళీ కూడా రెడీగా ఉందట. ఏంటో ఈ 2020 మొత్తం చంపడమే. ఏమండి, శాల్తీలు సుఖం లేకుండా అయిపోయింది 2020. ఎవరికి పోలేండి, అలా జరిగింది కాబట్టి మీరు ఎలా ఉన్నారు. లేకపోతే చాలా కష్టం కదండి మిమ్మల్ని కూర్చోబెట్టడం బైబిల్ ముందు. దేవుడు కూడా తెలుసులేండి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచి తలదించి కూర్చోబెట్టాలో అన్నది ఆయనకు బాగా తెలుసు. అందుకే చాలా నేర్చుకున్నారులేండి. అందరికీ పెద్ద పాట నేర్పిందండి కరోనా. అవునా కదా? మీరు చెప్పండి. చాలామంది అంటున్నారులేండి, చాలా విషయాలు నేర్పిందండి కరోనా అంటున్నారు, ఎన్నో విధాలుగా కదా. రెడీగా ఉండండి, ఇంకో 2 తుఫాన్లు ఉన్నాయట, జాగ్రత్త. చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన. ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీ కలిగినది భద్రం చేసుకో. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువుని మీదను వడగండ్లు కురియును, అప్పుడవి చచ్చును అని చెప్పాను. భద్రం చేసుకుంటావా నా మాట విని? ఓకే, లేదంటే పోతారన్నాడు అంతే. ఇంకా చూద్దాం ఏం జరిగిందో చూద్దామా. ఏం జరిగిందో మీరు చూడండి. ఇక 23వ వచనం, 23 నుంచి. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు, ఆకాశం వైపు ఎందుకు ఎత్తటం? జనరల్గా ఆకాశం వైపు ఎత్తటం అనగానేనండి బైబిల్లో ఆకాశము వైపు కన్నులెత్తి అంటే ఎప్పుడు కన్నులెత్తారు ఆకాశం వైపు? ప్రార్థన, తండ్రితో మాట్లాడడానికి కదండి ఆకాశం వైపు. సుంకరి పరిసయుడు ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకను ధైర్యం చాలా దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించే ఒక అలవాటు ఉంది, ఒక అలవాటు. కానీ ఇక్కడ ఆయన ఆకాశము వైపు అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడికి ప్రార్థించి చేయెత్తాడు. అప్పుడు ఏం జరిగిందట? ఇక యెహోవా ఉరుములు వడగండ్లు కలగజేయగా పిడుగులు భూమి మీద కురిపించెను అన్నాడు. ఇంతకీ ఎందుకు పిడుగులు భూమి మీద, వడగండ్లు, వర్షము అని అంటే వాటికి సంబంధించి ఒక దేవత, వాళ్ళకు ఆకాశ దేవత, నట్, NUT నట్. ఓకే, ఆ దేవత పేరు ఆకాశ దేవత. ఏమండి, అలానే ఓరిసిస్
అనేటువంటి దేవత. ఓరిసిస్ అంటే వ్యవసాయము, పాడి పంటలు చక్కగా ఉండాలి అని ఆ ఓరిసిస్ అనేటువంటి ఆ దేవతను వాళ్ళు మొక్కుకుంటారు. అలానే ఆకాశ దేవత అన్నట్టు. కనుక ఒకవైపు ఆకాశ దేవతకు వాళ్ళు మొరపెడుతున్నారు ఏంటి అని, మరోవైపు ఆ వడగళ్ళ వల్ల పంటలన్నీ పాడైపోతున్నాయి కదా, ఆ పంటలన్నీ పాడైపోతున్నాయి, ఆ పంటలకు సంబంధించిన దేవత ఉంది కదా ఓరిసిస్ అని, ఆవిడకు అటువైపు ఆ దేవతకు ఒకవైపు మొక్కుతున్నారు. కానీ ఆ దేవత ఏమీ చేయలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఓరిసిస్ ఈ దేవత కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆఖరికి ఏమైపోయిందో తెలుసా, వడగండ్లు వాళ్ళ తోటలు కావచ్చు, కూర మొక్కలు కావచ్చు, పొలములు కావచ్చు, మొత్తం మీద పడిపోయాయి. ఏవి మిగలలేదా అంటే ఏవి మిగలలేదండి. అయితే ఏవో కొన్ని అంటే అప్పటికి కొన్ని మొలకెత్తనివి ఉంటాయి కదా కొన్ని, అవి మాత్రం అలా ఉన్నాయట. వాటి కోసం దేవుడు మరొక తీర్పు రెడీగా పెడతారు తర్వాత. ఓకేనా. ఈ 7వది ఇలా మీరు చూస్తుంటే 27, ఇది చూడగా ఫరో మోషే అహరోను పిలువనంపించేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఇక వాడు తట్టుకోలేకపోయాడు. ఏమంటే ఇక్కడ మాత్రం వడగండ్లు పడలేదట, వాళ్ళున్న గోషెనులో నేను ఈసారి పాపం చేసి ఉన్నానని పాపం చేసి ఒప్పుకుని, ఎంత మంచి చూడండి, ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడండి ఎవరు, ఫరో. నేను ఈసారి పాపం చేశాను రా బాబు, మోషే అహరోను, యెహోవా న్యాయవంతుడే మీ దేవుడు, నేను నా జనులు మేమే దుర్మార్గంలో రా బాబు అని ఒప్పేసుకుంటున్నాడు. 27వ వచనంలో. మారిపోయాడు అనుకోకండి, మనం కూడా రండి అబ్బో ఒకసారిగా వచ్చేసి కన్నీళ్ళు కార్చేసుకొని తప్పైపోయిందని కానీ మారిపోవడం మనం అనుకుంటా. అబ్బో అంత తొందరగా మారతారండి, అంత సులువుగా మారిపోయేటోళ్ళు అయితే బాగానే ఉండేదండి. చాలా కష్టం అండి, మనిషి మనసు చాలా కష్టం మారటం. ఏమండి చాలా కష్టం అండి. అందుకే అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన, దాన్ని ఎవడు గ్రహింపగలడు అంటాడు. దాన్ని ఎవడండి గ్రహించగలడు? మనసు చాలా కఠినం చేసుకుంటారు. ఎంత కఠినం అంటే చెప్పలేమండి. కొంతమంది ఉంటారు ఎవరు చెప్పినా వినరండి, ఎంత చెప్పినా వినరండి. బ్రతిమలాడి చెప్తే వింటారా, మామూలుగా చెప్తే వింటారా, గద్దిని చెప్తే వింటారా, కుట్టి చెప్తే వింటారా? చెప్పవలసిన ఎన్నో పద్ధతులు, చెప్పవలసిన ఎన్నో విధాలుగా చెప్తుంటాం. అంటే ఏదో ఒక మాట అయినా వాళ్ళ మనసును తాకకుండా ఉంటుందా, ఏదో ఒక మాట వాళ్ళలో మార్పును తీసుకొని రాకుండా ఉంటుందా అని చెప్పవలసిన పద్ధతులు ఎన్నున్నాయో అన్ని పద్ధతుల్లో ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్తూనే ఉంటాం. కానీ ఎక్కడ వింటారు, ఎవరు వింటారు చెప్పండి? కానీ వినాలి. అది మీకు మేలు చేకూర్చే మాట అయితే, మీకు ప్రయోజనకరమైన మాట అయితే, మీ జీవితాలను మార్చే మాట ఎవరు చెప్తే మీరు వినాలి. ఎవరు చెప్పినా మీకు అవసరమైన మాట కదా, మీ లైఫ్కి సంబంధించిన మాట కదా. లేదంటే నష్టపోయేది, పాడైపోయేది, చెడిపోయేది నువ్వు కాక ఎవరు? మాట వినని వాడండి, పట్టించుకుని వాడండి, పెడచెవిన పెట్టేవాడే కదండి, మనసులో మార్చుకుని వాడే కదా చెడిపోతాడు, పాడైపోతాడు, మార్గం తప్పుతాడు, ప్రమాదంలో పడిపోతాడు, ఆఖరికి పాతాళానికి జారిపోతాడు. కనుక మీరు వినండి, మంచి చెప్పినప్పుడు వినండి, దాన్ని స్వీకరించండి, దాన్ని పాటించండి. ఇక్కడ వీడు కూడా ఏదో మారినట్టుగా నటించాడే తప్ప మారలేదు. మీకు అర్థమవుతుంది. ఇంకా వెంటనే మోషే అహరోను పిలిపించి ఏ మాట, ఇంత మట్టుకు చాలు, ఇక చాలయ్యా, ఇప్పటి వరకు జరిగినవి చాలు, 7వది 7 చాలయ్యా, ఇక నువ్వు బ్రహ్మాండమైన ఉరువులు వడగలు రాకుండా మీరు వెళ్ళి మీ దేవుని వేడుకోండి, మిమ్మల్ని పోనిచ్చేదను, మిమ్మల్ని ఇకను నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండమని చెప్పను అనగానే మోషే వెళ్ళాడు, దేవుని వేడుకున్నాడు, ఆగిపోయాయి. అయితే ఆఖరికి దానివలన నిలిచిపోయినవి ఏంటంట, తప్పించబడినవి ఏంటంట వడగండ్ల వలన. 31 అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవల చేలు చెడగొట్టబడిన గాని గోధుమలు మెరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. అంటే గోధుమలు మెరప మొలకలు అవి మాత్రం ఇంకా ఎదగలేదు గనక అవి చెడిపోలేదట. అంటే ఇవి మాత్రం ఉన్నాయన్నమాట ఇంకా అలా. అప్పుడు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం బయలు వెళ్ళి వేడుకున్నాడు. అంత అయిపోయింది, బాగుంది. కానీ 34 అయితే ఫరో వర్షమును వడగండ్లు ఉరుములు నిలిచిపోవుట చూసి, అంటే వ్యాక్సిన్ రావడం చూసి, ఇప్పుడైతే మనం అయితే ఫరో వర్షమును వడగండ్లను
ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. అమ్మయ్య, గట్టెక్కామరా బాబు, ఈ వడగండ్ల బాధ తప్పిపోయింది కనుక మళ్ళా మనం సినిమాలకి రేపన సినిమాల హాల్లో కూడా ఓపెన్ అయిపోతున్నాయట. ఇంకే మద్యం ఎప్పుడో ఓపెన్ చేసేసారులేండి. మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి, ఇప్పుడు సినిమా హాళ్ళు ఓపెన్ అయిపోతున్నాయి, షూటింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకేముందండి, బస్సులు తిరిగేస్తున్నాయి, ట్రైన్లు తిరిగేస్తున్నాయి, ఫ్లైట్లు తిరిగేస్తున్నాయి, అన్ని షాపులు ఓపెన్ చేశారు. ఇంకేముంది చెప్పండి, సందడి ఊరి మీద. ఎందుకు? లాక్డౌన్ ఎత్తేస్తున్నారు కదా, వ్యాక్సిన్ కూడా దగ్గరలో ఉందట కదా. అమ్మయ్య, మొత్తానికైతే మనం సేఫ్ జోన్లోకి వచ్చేసాము గట్ట కదా. సేమ్ ఫరోనే, డిట్టో అలాగే కనపడుతున్నాడు కదండి ఫరో. నేటి ఫరోస్ అనమాట వీళ్ళంతా, వీళ్ళంతా కూడా నేటి ఫరోస్. నాటి ఫరో ఇలా ఉన్నాడు, నేటి ఫరో ఈ రూపంలో ఉన్నారు. ఏం చేస్తున్నాడట? ఇంకా వడగండ్లో నిలిచిపోవటం చూచి అతడును అతని సేవకులు ఇంకా పాపము చేయుచు తమ హృదయములు కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక ఉండెను. ఎన్ని అయిపోయాయి తీర్పులు? ఎన్ని తీర్పులు అయిపోయాయి? 7 తీర్పులు అయిపోయాయి కదా. చూద్దాం 8, 10వ అధ్యాయానికి వెళ్ళిపోదామా? 10వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి మరలా మోషేను పిలిచాడు, వెళ్ళి మళ్ళా నువ్వు చెప్పు అన్నాడు. ఇంతకీ ఏం చెప్పమంటావయ్యా, ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నాయంటే ఇంకొక 3 ఉన్నాయి మోషే, ఆ 3 కూడా పూర్తి అయిపోవాలి, వెళ్ళు 8వ దానికి వెళ్ళిపో అన్నాడు రెడీగా. అలాగే అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇదిగో నీవు నీ కుమారునికి, 2వ వచనం, నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయము అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితిని. మోషే, నీకు సీక్రెట్ చెప్పనా? ఆడ హృదయం ఎందుకు కఠినం అయిపోయింది చెప్పమంటావా? ఆడ హృదయం అలా కఠినం చేసుకుంటేనే నేను కొన్ని ఇలాంటివి పనిష్మెంట్లు ఇవ్వడానికి అవుతుంది. నేను కొన్ని ఇలాంటివి శిక్షలు వేశాను అనుకో, ఇవన్నీ ఒక చక్కటి పాఠంగా చక్కగా నువ్వు రాసి పెడతావు. నువ్వు చక్కగా అని రాసి పెట్టావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిన తర్వాత ఈ పాటలన్నీ ఎవరు చెప్పుకోవాలి? రాబోతున్న తరాలు ఉంటాయి కదా, మీ పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళందరూ కూడా పాఠాలుగా చెప్పుకుంటూ ఉంటే ఆ టైంలో ఇలాంటి ఫరో క్యారెక్టర్ కలిగిన వాడు ఎవడున్నా ఆడికంటే బుద్ధి చెప్తాడనమాట. అందుకోసం ఇవన్నీ చేస్తున్నాను, జాగ్రత్తగా రాసి పెట్టాలి. తర్వాత మళ్ళీ నువ్వు రాసి పెట్టాలి ఇవన్నీ కూడా. నీకు టైం ఇస్తానులే 6 నెలలకు వెళ్ళిపోయిన తర్వాత. దేవుడు అందుకే ఎంత చక్కగా చెప్తున్నాడు అనే పాఠం, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లు అతని హృదయమును నేనే అతని సేవకులు కఠినపరుస్తున్నాను అన్నాడంటే. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూసి ఇలాగూ చెప్పిరి, హెబ్రీల దేవుడనే యెహోవా సెలవిచ్చింది, నువ్వు ఎన్నాళ్ళ వరకు నువ్వు లొంగకుండగా ఉంటావు మిస్టర్ ఫరో? నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగకుండగా ఉంటావు? నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము అని నువ్వు చెప్పు. నుంచి నా మాటగా నీవు జనులు పోనివ్వకనొల్లకపోతే రేపు ఇదే సమయానికి నేను మరలా మిడతలు నీ ప్రాంతంలోనికి వస్తాయి. మిడతలు వస్తాయి. ఈసారి మిడతలు వచ్చాయంటే ఏం కనబడదు ఇక. ఎందుకంటేనండి అవి వచ్చి ఏం చేస్తాయి? పంట పొలంలోనికి వెళ్ళిపోతాయి. అంతేకతనే మిడతలకు ఆహారం కావాలి. ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళాలి? అవి పంట పొలంలోకి వెళ్ళిపోవాలి. ఇంతకీ పంట పొలంలో ఏముంది? ఇప్పటికీ వడగళ్ళు వచ్చేసి మొత్తం ఏం చేసాయి? పాడు చేసేసాయి. అయితే అందుకు ఒక మాట చదివించాను చూసారా, గోధుమలు, ఎవలు, మిరప మొక్కలు అవి ఇప్పుడే ఏమవుతున్నాయట? ఇప్పుడే మొలకెత్తుతున్నాయట. అంటే ఇప్పుడు వీటి కోసం ఇప్పుడు వేటి పంపిస్తున్నాడు అన్నమాట దేవుడు? మిడతలు పంపిస్తున్నాడు. ఎన్నొస్తాయి మిడతలు? ఎన్నొస్తాయి చెప్పమంటారని మిడతలు? అమ్మ బాబోయ్, మిడతల గుంపండి, మిడతల దండండి. ఆ దండుకు విచిత్రం ఏంటంటేనండి, మీరు కానీ ఇక్కడ మీరు అలా చదువుతూ మీరు వస్తుంటే మీరు 7వ వచనం, 8, 9, 10 ఏమండి ఇవన్నీ మీరు 12 నుంచి అండి, క్షమించండి 12 నుంచి, అంటే ఇదంతా కూడా మిడతల గురించే. మీరు 12 నుంచి మీరు చదువుతూ వస్తుంటే అక్కడ ఎంతగా ఉంటాయి మిడతలు, ఎంతగా కమ్మేస్తాయి అని అంటే చీకటి అంటాడండి. అసలే ఏమండి నేలను, 5వ వచనం, ఎవడును నేలను చూడలేనంతగా దాన్ని కప్పును, తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఈ మాటలు విన్నటువంటి సేవకులు ఉంటారు కదా పక్కన, మోషే వాళ్ళు చెప్పిన మాటలు, ఆ సేవకులు ఫరో దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళు ఏమంటున్నారట? 7వ వచనం, అప్పుడు ఫరో సేవకులు
ఆ ఫరోను చూచి, ఏమయ్యా ఫరో రాజా, ఎన్నాళ్ళ వరకు వీడు ఈ మోషే, ఎన్నాళ్ళ వరకు ఈ మోషే అనేవాడు మనకు ఉరిగా ఉండును? ఏంటి వీడి వల్ల మనం అసలు తినలేకపోతున్నాం, త్రాగలేకపోతున్నాం, భార్య పిల్లలతో సరిగా ఉండలేకపోతున్నాం, ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాం. ఏంటి వీడు ఉన్నంత వరకు చావు ఎటువైపు నుంచి, ఏ రూపంలో, లేకపోతే ఏ తెగులు ఎటువైపు నుంచి వచ్చి మనల్ని తినేస్తుందో తెలియని ఒక భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం ఈ మోషే వచ్చినప్పటి నుండి. ఇంక ఎన్నాళ్ళ వరకు ఈ తీర్పులు, ఎన్నాళ్ళ వరకు ఈ శిక్షలు, ఎన్నాళ్ళ వరకు ఈ తెగుళ్ళు? కొంచెం నీ మనసు మార్చుకోరాదయ్యా ఫరో, నీ మనసు మార్చుకో, కొంచెం మనసు మార్చుకుని అలా వదిలేరాదు అని చెప్తున్నారండి పక్కన వీళ్ళు. మరి అంతే కదా, మరి చెప్పాలి కదా, తప్పదు కదా మరి. లేకపోతే ఆడితో పాటు ఇళ్ళకు వాయింపులు అవుతున్నాయి, ఇక్కడ ఆడితో పాటు ఇళ్ళకు పడుతుంది కలిపి కనుక చెప్తున్నారన్నమాట వాళ్ళు. తమ దేవుడని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించును. ఇక నువ్వు లేట్ చేస్తూ ఉంటే నీకు ఇంకా అర్థం కావటం లేదా అన్నాడండి. అప్పుడు మరలా మోషే అహరోనులు ఫరో యొద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ సేవకులు చెప్పగానే ఆడికి మళ్ళీ బుద్ధి వచ్చి పిలిపించాడు అనడం అన్నాడు. మోషే అహరోనులు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. రాగానే 9వ వచనంలో, అప్పుడు మేము యెహోవాకు పండుగ ఆచరించవలం గనక మీరేం చేయనంటే మీరు వెళ్ళి సేవించండి. మరి ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు మీరు పండగ కోసం? ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు? ముందేమన్నాడు అని అంటే ఈ దేశంలోనే చేసుకోండి అన్నాడు ఫస్ట్ కదా, మీరు ఈ దేశంలోనే చేసుకోండి అన్నాడు. రెండోది ఏమన్నాడు అక్కడ, ఈ దేశంలో అంటే మోషే గారు ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అయితే ఎక్కువ దూరం వెళ్ళకండి అన్నాడు. ఓకే, ఎక్కువ దూరం వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంతకీ ఎవరెవరు వెళ్తారు మోషే పండగ కోసం అని అడుగుతున్నాడు. ఇప్పుడు అప్పుడు ఆయన చెప్తున్నాడు ఎవరెవరు వెళ్తారో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఎవరో వెళతామన్నప్పుడు ఆయన ఏమన్నాడండి, ఏమండి 8వ వచనం, మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా అప్పుడు అడిగినప్పుడు అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలన గనక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా అందరం వెళ్ళిపోవాలయ్యా పండగకు. మరి పండగ అంటే మా అలా చేసుకుంటాం మేము పండగ కాబట్టి మేము అందరం వెళ్ళిపోవాల్సింది తప్పదు అన్నాడు. అప్పుడు ఆడేమంటాడంటే 10వ వచనం, ఫరో అందుకతడు, యెహోవా మీకు తోడైండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు ఏదో వెనకాల ఏదో ప్లానింగ్తో ఉన్నారు మీరు, నేను మాత్రం ఏం చేస్తాను అని అంటే మీరు పురుషులు మీరు మాత్రమే వెళ్ళండి, అంతే. పురుషులు మాత్రం వెళ్ళండి అంటే స్త్రీలు ఇక్కడే ఉండిపోవాలి, పిల్లలు ఇక్కడే ఉండిపోవాలి, పశువులు ఇక్కడే ఉండిపోవాలి, మందలు ఇక్కడే ఉండిపోవాలి. మీరు వెళ్ళారనుకో మళ్ళీ తిరిగి వచ్చే స్త్రీల కోసం. అలా అందరూ వెళ్ళిపోయారనుకో అమ్మ వాళ్ళు రాకపోతే మరి పనులన్నీ ఏమైపోవాలి? చూసారా పర్మిషన్ ఏమండి అది ఇస్తున్నట్టు, ఏమండి మళ్ళీ సెలవు ఇస్తున్నట్టుగానే ఉన్నాడు, మళ్ళీ కండిషన్లు పెడుతున్నాడు అనమాట, కండిషన్స్ అప్లై అన్నట్టుగా. నో కుదరదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, మోషే గారు ఏమన్నారు, ఒప్పుకున్నారా దానికి? ఇక వాడు ఒప్పుకోలేదు అన్న సంగతి అర్థమైపోయిందండి. పురుషులైన మీరు మాత్రం అన్నప్పుడు ఫరో సముఖం నుంచి వారు వెళ్ళగొట్టబడిరి, కుదరదు అని చెప్పేసి అని. అప్పుడు 12లో ఇక మిడతలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఎంతగా వచ్చాయి అని అంటే మిడతలు, ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి 14లో ఐగుప్తు సమస్త ప్రాంతం నిలిచాను, అది మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడు రాలేదు, అట్టివి ఉండనూ లేదు. ఆ దేశమున చీకటి కమ్మెను, 15వ వచనం అది విషయం. ఆ దేశమున చీకటి కమ్మెను అని అంటే మొత్తం ఆకాశాన్ని అంతటిని కమ్మేసాయి అనమాట. అంతే కదండి మరి, ఆకాశాన్ని అంతటిని కమ్మేశాయంటే ఇక వాళ్ళకు వెలుగు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక మిడతలతో మిగిలినటువంటి కూర మొక్కలు, పండ్ల మొక్కలు, తోటలు, పైరులు అన్నిటినీ కూడా అవి తినటం ప్రారంభించేశాయి. మీకు విషయం తెలుసో లేదో చూసే ఉండొచ్చు కదా న్యూస్లో. మొన్న ఆ మధ్యలో మన దేశంలో కూడా అదిగదిగో గుజరాత్కి వచ్చేసాయి, అక్కడి నుంచి ఇదిగో తెలంగాణకు వస్తున్నాయి, అక్కడి నుంచి ఏమంటే ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, ఆ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోతున్నాయి మిడతల దండు ఏమంటే వచ్చేసాయని భయపెట్టేశారండి. వచ్చేసాయి, నిజంగానే వచ్చేసాయి అవి. కానీ మళ్ళీ అవి కూడా దిశను మార్చుకున్నాయని మళ్ళీ తర్వాత చెప్పేసరికి అమ్మయ్య ఏంటి వచ్చాయి, కొన్నే అవి కొన్నే. కానీ ఇక్కడ చూస్తారా ఆకాశం అంతటిని కమ్మేసి అంత మిడతలు వచ్చాయట. వచ్చేయండి, వచ్చేసి ఏమంటే వచ్చిన తర్వాత మొత్తం ఏ పచ్చది కూడా పచ్చదనం అనేది లేకుండా అన్ని తినేసాయి. 16 వచనం, కాబట్టి ఫరో మోషే అహరోనులు వెంటనే మళ్ళీ కబురు పెట్టేశారట మోషే అహరోనులకు, మీ దేవుడని యెహోవా ఎడల మీ ఎడలని పాపం చేశాను, మీ దేవుడి యెహోవా ఎడల మీ ఎడలని పాపం చేస్తేనే మీరు దయచేసి ఈసారి మాత్రం నా పాపమును మీరు క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించమని మీరు ఒక్కసారిగా వెళ్ళి వేడుకున్నాను. కానీ ఆయన వెళ్ళి వేడుకుంటాడు, మళ్ళీ గాలిని త్రిప్పేశాడు, పడమట గాలిని విసరజేయగా అది వెళ్ళి మిడతలన్నీ
కూడా వెళ్ళి ఎర్ర సముద్రంలో పడిపోయాయి. అమ్మయ్య, మొత్తానికైతే రిలాక్స్. అవునా? రైట్. అప్పుడు ఏం జరిగిందట? 20 వచనం, అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. ఓకేనా? ఇంతకీ ఈ మిడతలు ఎందుకు వచ్చాయంటారా? మిడతలకు సంబంధించి కూడా ఒక దేవత ఉందండో వాళ్ళకు, సెత్. ఓకే, సెత్ అనేటువంటి దేవత. సెత్ అంటే ఈవిడ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి దేవత. సెత్ అనేటువంటి దేవత అంటే ఇటువంటి ప్రకృతిలో ఇటువంటివి ఏమైనా ప్రమాదాలు వచ్చినప్పుడు ఆవిడ దగ్గరికి వెళితే ఆమె వాటి నుంచి వీళ్ళని కాపాడుతుందనేటువంటి ఒక నమ్మకం. కానీ కుదరలేదు. అయిపోయిందా? రైట్. 9వ ఏంటంటే 21, అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్ముకొనును. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయను. చీకటి అని కింద పుట్టినట్లు ఏమన్నట్టు తెలుసా? తడవులాడునంత చీకటి అంటాడు. తడవులాడునంత చీకటి అంటాడు. అంటే అసలు ఇంకా 3 రోజుల పాటండి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉన్నారట, ఎక్కడ పడుకున్న వాళ్ళు అక్కడే పడుకున్నారట. ఎందుకంటే ఒకరికొకరు కనుక్కునే పరిస్థితి కూడా లేనంత దట్టమైన చీకటి. 3 దినాలు దేశమంతా గాఢాంధకారం కమ్ముకుంది. దానికి కూడానండి ఆ చీకటికి సంబంధించి కూడా ఒక దేవత వాళ్ళకు, రే అనేటువంటి ఒక దేవత. రే అనేటువంటి ఒక ఐగుప్తు దేవత. ఆ దేవతను వీళ్ళు పూజిస్తూ ఉంటారు. అందుకే చీకటి అనేటువంటి తెగులు లేదా చీకటి చేత వాళ్ళను బాధించడం అనేది జరిగింది అక్కడ. ఇక మీరు చూస్తుంటే 24వ వచనంలో మరలా ఫరో మోషేను పిలిపించాడు, మీరు వెళ్ళి యెహోవాను వేడుకోండి, మీ మందలు మీ పశువులు మాత్రం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఇంకా కొంచెం తగ్గినట్టుగా, ఇదిగో మీరు అందరూ వెళ్ళిపోండి అయ్యా, మీరు మీ భార్యలు మీ పిల్లలు మీ పిన్నలు మీ పెద్దలు అందరూ వెళ్ళండి, కాకపోతే మీ పశువుల మందలు ఉన్నాయి చూసారా, అవి మాత్రం ఇక్కడ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మీరు అందరూ వీటి కోసమే రావాలి అన్నాడండి. కానీ అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా మోషే గారు, అయ్యో మీరు భలేగున్నారండి, ఇంతకు మేము ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అసలు అరణ్యానికి, దేవునికి పండగ కోసం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం? అక్కడికి వెళ్ళి మీ దేవుడికి బలి ఇవ్వటం కోసం కదా, అర్పణలు ఇవ్వటం కోసం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏ అర్పణ అడుగుతాడో కూడా మాకు తెలియదు. అప్పుడు మరలా మేము అర్పణ ఇవ్వాలి అని అంటే మన పశువుల మందులను ఇక్కడే ఉంటే మేమేమి ఇవ్వాలి అక్కడ దేవుడికి అర్పణగా? మీరు భలేగున్నారు, మేమేదో అక్కడికి వెళ్ళి ఎగిరి గెంతులు వేయడానికి కాదు కదా మేము వెళ్ళేది. కనుక మరలా మీరేంటంటే ముందేమో ఇక్కడ చేసుకోమన్నారు, రెండోది వచ్చేసేమో ఎక్కువ దూరం వెళ్ళొద్దు అన్నారు, మూడోది వచ్చేసేమో ఏమండి పురుషులు మాత్రం వెళ్ళండి అన్నారు, ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు మరలా మీరందరూ వెళ్ళండి మందలు మాత్రం ఇక్కడే ఉండండి అన్నారు. ఎలా కుదురుతుందో చెప్పండి సార్, అసలు కుదరదండి, అన్ని వెళితే అందరం వెళ్ళిపోవాల్సిందే అన్నాడండి. ఆ మాటకు వాడు అసలు ఒప్పుకోలేదండి. ఎవరు? ఫరో. దానికి వాడు ఒప్పుకోకపోయేసరికి 28 వచ్చిన వాళ్ళు చూడండి, ఇక్కడ సీరియస్ అయిపోతుంది మ్యాటర్. ఎందుకంటే ముగింపులోకి వచ్చేస్తాను, ఇక సీరియస్ అయిపోతుంది. ఏమండి చెప్పాను కదా, రే అంటే సూర్య దేవుడికి సంబంధించిన చీకటి లేదా సూర్యదేవుడు. ఎందుకంటే చీకటి వెలుగులు సూర్యుడు వల్లనే కదా జరుగుతున్నాయి. కనుక దేవుడు రే అనేటువంటి దేవుడు కనుక ఆయనకు మొక్కు. 28 కనుక ఫరో నా ఎదుట నుంచి పో అన్నాడు. అంతే, ఇంకా నా ఎదుట నుంచి పొమ్ము, భద్రం సుమి, ఇక నా ముఖము ఇక నువ్వు చూడవద్దు. మోషే ఇక నీవు నా ముఖము చూడవద్దు, నీవు నా ముఖమును చూచి దినమున మరణమైపోతావు అని అతనితో చెప్పగానే అందుకు మోషే చూస్తారా, మోషే నీవన్నది సరే, నేను ఇకను నీ ముఖం చూడను. ఓకే ఫరో, ఓకే బాయ్, నేను కూడా నీ ముఖం చూడను. నీ ముఖం చూడలేదు, నాకు దరిద్రంగా ఉంది, చూసి చిరాకు వచ్చేస్తుంది. మారిపోతానంటున్నావు మారనంటున్నావు నువ్వు, నాకు కూడా చాలా చిరాకు ఉంది. దేవుడు ఏదో పంపిస్తున్నాడు కనుక వస్తున్నాను, కానీ నీకు చూడ నాకు మాత్రం ఉంది ఏంటి కోరిక. మోషే మనసులో అనుకున్నాడు, ఇలా అక్కడ అనలేదు. ఏమండి మోషే కూడా నేను ఇక నీ ముఖము చూడను అన్నాడండి మోషే గారు కూడా అనేసి వెళ్ళిపోయాడండి. ఇక చూద్దాం 11 వచ్చిన 11 అధ్యాయంలో ఏం జరిగిందో. మరి యెహోవా మోషేతో ఇట్లా ఫరో ఐగుప్తు మీదకి ఇంకొక తెగుల్ని రప్పించబోతున్నాను, అటు తర్వాత అతడు మిమ్మల్ని ఇక పోనిస్తాడు చెప్పేస్తాడు దేవుడు. ఇగో ఆఖరికి ఒకటి రప్పించబోతున్నాడు మోషే, దీని తర్వాత వాడు ఖచ్చితంగా మీరు వదిలేస్తాడు. ఇక అంతేకాదు అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, మిమ్మల్ని పోనివ్వటం కాదు, మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టను అన్నాడు. చూసారా, అది అంటే మిమ్మల్ని పోనివ్వటం కాదు, మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టేస్తాడు ఇక దేశంలో నుంచి.
కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు దానికంటే ముందు మీరు ఏం చేయాలి అని అంటే, మీరు పురుషుల దగ్గర, స్త్రీల దగ్గర, మీరు మీకు చుట్టూ ఉన్నటువంటి ఐగుప్తుల దగ్గరికి వెళ్ళేసి మీరు వాళ్ళ దగ్గర బంగారం అవి అడిగి మీరు తీసేసుకోండి, అవి వాళ్ళు మీకు ఇస్తారు, అవి మీ దగ్గర పెట్టుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోదురు. కానీ ఎందుకంటే మీరు ఇంతకాలం కష్టపడ్డారు కదా, 100 సంవత్సరాలు మీతో పాటు బానిసగలగా పని చేయించుకున్నారు కదా, మరి ఆ మాత్రం వాళ్ళు ఇవ్వకపోతే ఎలా? కనుక వాళ్ళు ఇచ్చినట్టుగా నేను చేస్తాను, మీరు అడిగేసి దగ్గర పెట్టేసుకోండి, వాడే పంపించేస్తాడు ఇప్పుడు మిమ్మల్ని, నేను చేస్తాను అలా చివరిగా అన్నప్పుడు. అలాగే అన్నాడండి ఆయన. ఓకే, అది ఎప్పుడైతే అంటే ఇంకా అలా ఎప్పుడైతే మోషే గారు వచ్చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పేశాడో, అప్పుడు మీరు చూస్తుంటే 3వ వచనంలో, మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు. ఎందుకు మోషే గొప్పవాడయ్యాడు? మోషే ఎక్కడనట ఫరో దృష్టికిని, సేవకుల దృష్టికిని, ఏమంటే ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడయ్యాడు మోషే. కారణం ఏంటంటే మోషేలో ఉన్నటువంటి విధేయత. ప్రారంభంలో ఏమన్నాడండి అసలు? యాక్చువల్గా మోషే గారు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు కదండి. కష్టంగానే ఒప్పుకున్నాడు కదా ప్రారంభంలో. కానీ కష్టంగా ఒప్పుకున్న ఆ తర్వాత ప్రతిదీ ఇష్టంగా చేశాడు కదా, తప్పదనుకున్నాడు. ఓకే, అలాగే నాయన, అలాగే మీరు చెప్పారు కదా, నేను నత్తివాడును, నాలుక మాంద్యం కలిగిన వాడును, ఇగో ఇంకేదైనా చూసుకో అన్నట్టుగా మాట్లాడాడు కదా ఆ రోజు. నిజంగా ఆ మోషే రావటం, దేవుడు చెప్పింది ప్రతిదీ అక్షరాలుగా చేయటం, అంతకంటే ముందు మోషేలో ప్రారంభంలో దేవుడు చూసిన గొప్ప లక్షణం ఏంటంటే, ఐగుప్తు సింహాసనాన్ని కూడా వద్దనుకోవటం, కాళ్ళతనుకోవటం, ప్రజల కోసం నేను నాయకుడిగా, ప్రజల కోసం నేను నిలబడతాను అని ఆయనలో ఉన్న కమిట్మెంట్ ఆ రోజు. ఇవన్నీ చూశాడు దేవుడు. అంతేకాదు, ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్ళాడు ఫరో దగ్గరికి? ఎన్నిసార్లు వెళ్ళాడు? ఫరో ఎన్ని మాటలు అంటున్నాడు, సేవకులు ఎన్ని మాటలు, ప్రజలు ఎన్ని మాటలు, అన్నీ భరించాడండి. అందుకే ఎప్పుడు కూడా మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే ప్రారంభంలో ఇవన్నీ ఉంటాయండి. కనుక ఇవన్నీ మీరు తట్టుకొని, ఓర్చుకొని, సహించుకొని నిలబడితే ఒకానొక సమయం వస్తుంది, ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున మీరు మిక్కిలి గొప్పవాళ్ళుగా దేవుడే మిమ్మల్ని నిలబెడతాడు. బైబిల్ పట్టుకోగానే ఎవరు గొప్పవాళ్ళు కాలేరు కదా. బైబిల్ పట్టుకొని నిందలు భరించుకుంటూ, అవమానాలకు తట్టుకుంటూ, ఏమంటే తిండి లేకపోయినా, పైసలు ఏమంటే ఖర్చు డబ్బులు లేకపోయినా, ఇవన్నీ కూడా ఒకప్పుడు భరించి, ఓర్చి, సహించుకొని, నిలదొక్కుకొని ఉన్నాం కనుక దేవుడు ఈ రోజుకి ఈ కొద్ది గౌరవాన్ని దేవుడు సేవలో మాకు ఇచ్చాడు. అలానే మీరైనా ఎవరైనా సరే, ఆ రోజు మోషేకు దేవుడు అందరి దృష్టిలో మిక్కిలి గొప్పవాడిగా చేయటం వెనకాల ఎన్ని ఉన్నాయో అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. మోషే ఫరోతో ఇట్లా, మోషే ఫరోతో ఇలా అన్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మోషేకి వెళ్ళాడు చివరిసారిగా, ఇగో మధ్యరాత్రి ఐగుప్తు దేశం నుంచి వెళ్ళిపోతున్నాను, తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి వరకు, తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందు తొలిపిల్లలు అందరూ చచ్చిపోతారు. ఆ చనిపోయే వాళ్ళు జంతువులు, ఆ రోజుకి ఆల్రెడీ తెగులు వలన చనిపోయిన జంతువులు ఉన్నాయి. వాటిలో మిగిలినవే ఏమైనా కొద్ది గొప్ప మిగులుతాయి కదా. ఒకవేళ అలా మిగిలి ఉంటే ఏవైనా కానీ, ఆ వాటిలో కూడా మళ్ళీ తొలిపిల్లలు, జంతువులు తొలిపిల్లలు, మనుషుల్లో తొలిపిల్లలు, ఫరో మొదలుకుంటే ఆఖరికి తిరగలు విసిరేటువంటి చిన్న బానిస వరకు, మరో చోట ఫరో మొదలుకుంటే ఖైదీలో ఉన్న జైల్లో ఉన్నటువంటి ఖైదీ వరకు, వారందరి సంతానాలలో ప్రతి తొలిచూలుగా పుట్టిన ప్రతి పిల్ల చనిపోతుంది. ఐగుప్తు దేశంలో మహాఘోష పుడుతుంది అన్నాడు. అదే అక్కడ మనం చదువుకుంటున్నాం. దేశమంతటా మహాఘోష పుట్టును అన్నాడు. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు అన్నాడు. 8, అప్పుడు నీ సేవకులని వీరందరూ నా ఎద్దుకు వచ్చి నాకు నమస్కారం చేసి, నిన్ను ఆశ్రయించి ఈ ప్రజలందరూ బయలు వెళ్ళుడని మీరే చెప్తారు. ఆ తర్వాత నేను వెళ్ళుతున్నాను. మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో, అబ్బో మోషే గారికి ఆగ్రహం కాదట, ఏమంటే మోషే గారిలో అత్యాగ్రహం. అసలు మోషే అంటేనే సాత్వికుడని మనం చదువుకున్నాము, మోషే అంటే చాలా ఓర్పు కలిగిన వాడని చెప్పుకున్నాము. కానీ ఆయనకు కూడా ఏమొచ్చేసిందట? ఆగ్రహం కాదట, అత్యాగ్రహంతో వెళ్ళిపోయాట ఫరో ఎదుట నుంచి. ఏమండి ఇంకా అయిపోయింది. 12 మీరు చూస్తుంటే, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగ సెలవిచ్చాను, ఇదిగో ఈ నెల మీకు మొదటి నెల, నీసాను లేదా అబీబు కదండి. ఇశ్రాయేల్ మొదటి నెల నీసాను లేదా అబీబు అంటారు. ఇశ్రాయేల్కు మొదటి నెల, ఆ నెల దశమి రోజు. ఇదిగో 14వ తేదీన మీరు పస్కాను మీరు భుజించాలి. పస్కా అంటే దాటిపోవడం అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ మనం ఇశ్రాయేల్ పండుగల గురించి తర్వాత మాట్లాడుకుంటే ఒక్కొక్క పండుగ గురించి. ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే, ఇదిగో ఈరోజు రాత్రి మీరు గొర్రెపిల్లను, మేకపిల్లను మీరు చంపేసేయండి. చంపిన తర్వాత బలిగా దాని రక్తాన్ని తీసుకొని వచ్చేసి ఆ 2
ద్వారా 2 నిలువు ద్వార కమ్మీలు ఏవైతే ఉంటాయో వాటికి పైన అడ్డంగా ఉన్నదానికి మీరు రక్తాన్ని మీరు చిమ్మండి. సంహారక దూత బయలుదేరతాడు ఐగుప్తు దేశంలో. అలా ఆ రక్తపు ఆ గురుతులు చూసినప్పుడు ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. మీరు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. మీరు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకూడదు. లాక్డౌన్ చెప్తాడు అక్కడ. మీరు ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి సాయంత్రం నుంచి మరలా మీరు ఎవరు కూడా సంహారక దూత దాటిపోయేంత వరకు మీరు ఎవ్వరు కూడా బయటికి రాకూడదు. అంటే కంప్లీట్గా మీరు అంతా కూడా డోర్లు వేసుకుని ఉండిపోవాలి, లాక్డౌన్ లోపల లాక్ అయిపోవాలి మీరు అంటాడు. లేదా చస్తారు బయటకు వస్తే. ఇశ్రాయేల్ అయినా సరే ఎవరైనా సరే చచ్చిపోతారు అన్నాడు. అంతే. అందరు లోపలికి వెళ్ళిపోయారు, తలుపులు వేసేసుకున్నారు ఇశ్రాయేలీలు. ఇంకేముందంటే తెల్లవారేసరికి ఫరో ఇంట్లో మొదలుకుంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీ యొక్క కుటుంబంలో వారి వరకు అందరి ఇళ్లల్లో మీరు చదివితే 12వ అధ్యాయం అంతా కూడా శవము లేని ఒక ఇల్లు కూడా లేదట. శవము లేని ఇల్లు లేదట. జంతువులలో కూడా ప్రతిదాని తొలిచూలుది చచ్చిపోయింది. అలానే కుటుంబాలలో కూడా ప్రతి తొలిచూలు బిడ్డ చనిపోయి దేశం అంతా మహాఘోష. మీరు 31 మీరు చూస్తుంటే 29 నుంచి మీరు 30-31 వరకు మీరు చూస్తుంటే ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుంచి మీరు వెళ్ళిపోండిరా బాబోయ్, మీరు వెళ్ళండిరా బాబోయ్, మీకు ఒక దండం అన్నట్టుగా అయిపోయిందండి ఇప్పుడు. హలో ఫరో, ప్రారంభంలో ఏమన్నావు గుర్తుందా నీకు? ఏమన్నావు? యెహోవా మాట విని పోనిచ్చుటకు మిమ్ములను ఆ యెహోవా ఎవడు అని అన్నావే 5వ అధ్యాయంలో. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు వెళ్ళండిరా బాబోయ్, మీరు వెళ్ళండి, మీరు అంత ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇప్పుడు ఐగుప్తు దేశంలో. ఎందుకు? ఇంత జరిగితే తప్ప మారవా నువ్వు? ఇంత జరిగితే తప్ప ఈ మాట అనవా? మీరు అలానే ఉన్నారా? ఏదో జరగాల అండి ప్రమాదం, ఏదో రోగం రావాలా, ఏదో కష్టం రావాలా, ఏదో నష్టం జరిగిపోవాలా, కాలో చేయి తెగిపోవాలా, డాక్టర్లు చేతులు ఎత్తేయాలా, అంతవరకు కూడా వినరా? అంతవరకు కూడా మారరా? అంతవరకు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోరా చెప్పండి. అంత కఠినాత్ములుగా మారిపోతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? ఆడు చేసినా మీరు చేయకూడదనే కదా. ఫరో జీవితం మనకు పాఠం కాదా? ఫరో లాంటి క్యారెక్టర్ కలిగిన ఎవరికైనా కానీ ఇది పెద్ద గుణపాఠం కాదా చరిత్రలో మనకు? ఎన్ని తీర్పులండి! ఎందుకంటే మరి ఫరో విషయంలో ఎందుకంటారా? ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఐగుప్తీయులు ఫరోను కూడా దేవుడిగా కొలిచారు, ఫరోను కూడా దేవుడిగా చేసుకున్నారు. మీకు చాలాసార్లు చెప్పాను కదా. అంటే ఆఖరికి ఇప్పటి వరకు 9 తీర్పులలో వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి దేవుళ్ళు కాదు, వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక చేతులెత్తేశారు అని ఐగుప్తీయులందరికీ తెలియాలి. అలానే ఆఖరిగా మిగిలిన ఈ ఫరో ఇతను కూడా మీరు దేవుడుగా, మీరు కనిపించే దేవుడుగా ఇతను మీరు భావిస్తున్నారు కనుక ఇతని కడుపున పుట్టిన బిడ్డను కూడా చంపితే అప్పుడు మీకు అర్థం కావాలి, వీడి బిడ్డనే వీడు కాపాడుకోలేకపోయాడు, వీడి బిడ్డనే వీడు బ్రతికించుకోలేకపోయాడు, వీడు మనల్ని ఏం కాపాడతాడంటే ఇతను కూడా దేవుడు కాదు, ఇతను కూడా శక్తులేమి లేవు అని అతన్ని ఫరోను కూడా ఒక నిస్సహాయుడు, ఒక సామాన్యమైన మనిషిగా ప్రజలందరి ముందు నిలువ పెట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకేనండి ఫరో ఇల్లు మొదలుకుంటే సామాన్యుడి ఇంటి వరకు అందరి ఇళ్లల్లో కూడా ఎందుకు శవాలు లేవాలి చెప్పండి? ఎందుకు చనిపోవాలి చెప్పండి? తొలిచూలు మనుషుల్ని మీరు దైవాలుగా చేసుకుంటున్నారా? మనుషులు మీరు దేవులుగా అనుకుంటున్నారా? అలా అనుకుంటే ఫరో ఆ రోజు ఫరో దేవుడు వాళ్ళకు, ఫరో దైవం వాళ్ళకు. కానీ ఏమైపోయాడు చెప్పండి? కడుపును పుట్టిన కొడుకును కాపాడలేకపోయాడు. ప్రజలకు ఇన్ని బాధలు కలిగితే వీటిల్లో ఏ ఒక్క ధర నుంచి కూడా కాపాడలేకపోయాడు. అలానే వాడు పూజించే వాళ్ళెవరూ రక్షించలేకపోయారు ప్రజలను. అప్పుడు మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నప్పుడు అప్పుడు ఆ సమయంలో ఆ క్షణం నుంచి ఇక ఇశ్రాయేలీల ప్రయాణం అనేది ఐగుప్తు నుంచి ప్రారంభమైంది. అంతేనా? 37 అప్పుడు ఇశ్రాయేలీలు ఇదంతా జరిగిన తర్వాత, ఓకేనా? అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి, వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు అప్పుడు రామసేసు, ఇది ఎక్కడుంది?
ఏమండి రామశేసు నుండి సుక్కోతు అన్నాడు. ఇక రామశేసు ఎక్కడంటే గోషనులో అదొక ప్రాంతం అండి. గోషను అనేది ఒక దేశం, అదొక భూభాగం. గోషను అనేది చాలా పెద్ద భూభాగం. ఆ గోషనులో ఈ రామశేసు అనేది అదొక ప్రాంతం. ఓకే, అంటే ఆ గోషనులో రామశేసు ఉంది. ఆ రామశేసు ఆ గోషణ అన్ని ప్రాంతాలు చెదిరిపోయి ఉన్నారు వాళ్ళు. అంత రామశేసుకు వచ్చారు. రామశేసు నుంచి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు కూడా అదే గోషను దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంగా కనబడుతుంది. ఓకే, మొత్తానికైతే వీళ్ళ ఇశ్రాయేలీల ప్రయాణం ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు, వెనక ఏం జరిగింది, ఈ చరిత్ర అంతా కూడా మనం మాట్లాడుకోవడానికి ఈ 5 ఎపిసోడ్స్ పట్టాయి. నేను డైరెక్ట్గా ప్రయాణంతో నేను ప్రారంభించవచ్చు, కానీ వెనకాల ఇదంతా కూడా తెలియాలి కదా, అందరికీ తెలియదు కదా. అందుకే ఇవన్నీ ప్రారంభం నుంచి నేను చెప్పుకుంటూ వచ్చాను. కనుక ఈరోజు నుంచి అంటే ఇక రేపటి నుంచి మనం ఇశ్రాయేలీల ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, ఏం జరిగింది, 40 సంవత్సరాలు ఎందుకు అంత సమయం పట్టింది, ఈ 40 సంవత్సరాలలో వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమండి దేవుడికి ఎక్కడెక్కడ కోపం రప్పించేశారు, వాళ్ళు ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, అసలు ఎందుకు ఇదంతా, ఆఖరికి వాళ్ళు ఏ రోజున అక్కడికి చేరుకున్నారు అనేటువంటి ఈ విషయాలన్నిటిని కూడా విత్ మన మ్యాప్తో మనం రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం. ఓకే, చాలా సమయం అయింది. ఆయన ఓపికతో ఇప్పటివరకు మీరంతా కూడా కూర్చొని మీరు వినటం చాలా సంతోషం. ఓకే ప్రియులారా, మరి ఇక రిజల్ట్స్ అండి, ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్. రేపు ఉదయం మరలా ఎగ్జామ్ ఉంటుంది. దయచేసి ఇంకొక ముఖ్యమైన ప్రకటన గమనించండి. చెప్పాను కదా, బైబిల్ వరల్డ్ అనే మన ఛానల్ కొన్ని సాంకేతిక సమస్యల వలన, యూట్యూబ్ నుంచి వచ్చిన సమస్యల వలన అది ఈరోజు మనం అందులో లైవ్ ఇవ్వడానికి మనకు అవ్వలేదు. వీలైతే రేపిస్తాం, లేదా బైబిల్ వరల్డ్ ఛానల్లో మళ్ళీ లైవ్ మీకు ఇచ్చేంత వరకు కూడా ఎమోటివ్ మీడియా ఇది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దీని నుంచి కూడా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. లైవ్ మాత్రం ఆగదు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించండి. ఇక ఈరోజు ఎగ్జామ్ జరిగింది. ఈరోజు యూదా రాజుల చరిత్ర 20 రాజుల చరిత్రలో నుంచి ఎగ్జామ్ ఈరోజు రాశారు చాలామంది, చాలా సంతోషం. అయితే ప్రియులారా, గమనిక, వచ్చే వారం అంటే నెక్స్ట్ మండే ఆ రోజు జరిగేటువంటి ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా 42 మంది రాజుల చరిత్రలో నుంచి ప్రశ్నలు ఉంటాయి. అంటే సౌలు మొదలుకుంటే సిద్కియా వరకు మొత్తం కంప్లీట్గా ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు అందరి చరిత్రలో నుంచి ఎగ్జామ్ ఉంటుంది. 42 మంది రాజుల చరిత్రలో నుంచి అందులో 15 మార్కులకు లేదా 20 మార్కులకు అనుకుంటున్నాను. చూద్దాం, ఒకళ్ళు 20 మార్కులు అయితే 20. ఎవరెవరు అన్ని సరైన సమాధానాలు పంపించారో వారి పేర్లే కాదు, వారి ఫొటోస్ కూడా ఆ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేసి చూపించడం జరుగుతుంది. అది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఈరోజు జరిగింది గ్రాండ్ టెస్ట్ 2 ఇది. ఓకే, ఇశ్రాయేల్ రాజుల చరిత్ర చాలామంది రాశారు, రిజల్ట్స్ చెప్పేశాం. అయితే మొన్న జరిగినటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే కొంతమంది పేర్లు ఆ రోజు చదవలేదు. ఓకేనా, వాళ్ళ పేర్లు ముందుగా నేను చదువుతాను ఆ ఎగ్జామ్కి సంబంధించి. ఇది ఏ ఎగ్జామ్ ఇది? అన్ని 41 ఉన్నాయి. ఎగ్జామ్ నెంబర్ 41ఏనా? 41లో 40 ఏంటి, పార్ట్ 3? పార్ట్ 3లో మొన్న మిస్ అయిన వాళ్ళ ఇవి ముందు